Hey guys, welcome to Apex Tutorials. This is the part 4 in trigonometry series. ప్రీవియస్ వీడియోలో మనం అప్ టు 8.2 వరకు చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం ఎక్సైజ్ 8.2 తర్వాత ఉన్న ఎగ్జాంపుల్స్ అలాగే ఎక్సైజ్ 8.3లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ముందుగా ఎక్సైజ్ 8.3 రావాలంటే మీకు ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఎక్సైజ్ చూసుకుంటే మీరు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ ఎక్సైజ్ చూసుకుంటే మీరు ట్రిగనోమెట్రిక్ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఎక్సైజ్ చూసుకుంటే మీకు ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద మెయిన్లీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చూడండి, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే చూడండి, ఫస్ట్ యూ మే రీకాల్ దట్ అన్ ఈక్వేషన్ కాల్డ్ అన్ ఐడెంటిటీ వెన్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్. ఏంటి, ఏదైనా ఒక ఈక్వేషన్ అందులో ఉన్న అన్ని వేరియబుల్స్లో ఏదైనా పర్టికులర్ వాల్యూ వేస్తే అన్ని వాల్యూస్కి సాటిస్ఫై అవుతుందంటే దాన్నే ఐడెంటిటీ అని కూడా అంటాం ఆ ఈక్వేషన్ని. సిమిలర్లీ అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. అలాగే ఒక ట్రిగనోమెట్రిక్ రేషియోస్తో ఉన్న ఈక్వేషన్ని ఏ యాంగిల్ వేసినా సాటిస్ఫై అవుతుందంటే దాన్నే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అని అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ యాంగిల్స్ ఇన్వాల్వ్డ్, అదే ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఏ యాంగిల్ వేసినా సరే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే దాన్ని ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అని అంటాం. చూడండి, ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ ప్రూవ్ వన్ ఆఫ్ ద ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అండ్ యూజ్ ఇట్ ఫర్ ఫర్దర్ టు ప్రూవ్ అదర్ యూజ్ఫుల్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ముందుగా ఒక ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ తీసుకుని దాన్ని ప్రూవ్ చేసి తర్వాత దాంతో మిగతా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా ప్రూవ్ చేద్దాం. చూడండి, కింద ఏమి ఇచ్చాడు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. చూడండి, రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. ఈ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుని రైట్ యాంగిల్ అట్ బి, బి దగ్గర రైట్ యాంగిల్. అలాగే యాంగిల్ ఎక్కడ తీసుకున్నాడు, ఏ దగ్గర తీసుకున్నాడు. కరెక్ట్గా చూస్తే అప్పుడు యాంగిల్ ఇక్కడ తీసుకున్నాడు కనుక ఇది ఏమవుతుంది, ఈ సైడు యాంగిల్ ఇక్కడ తీసుకున్నాడు కనుక ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఇంకా హైపోటెన్యూస్, ఇది చెప్పవసరం లేదు కదా, హైపోటెన్యూస్. అప్పుడు ఏంటి, ఏసీ ఈక్వల్ టు హైపోటెన్యూస్, ఏబి ఈక్వల్ టు ఎడ్జసెంట్, ఏబిసి ఈక్వల్ టు ఆపోజిట్. చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మనకి కింద ఈక్వేషన్ రాసుకున్న చూడండి, ఈ ఈక్వేషన్ ఏంటంటే పైథాగరస్ థీరం అనమాట. ఇదేంటి, పైథాగరస్ థీరం. చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అదే కదా ఇక్కడ రాసుకున్నాడు, బై పైథాగరస్ థీరం ద్వారా ఈక్వేషన్ రాసుకున్నాడు. ఇప్పుడు ఏం చేసాడు చూడండి, కింద డివైడింగ్ ఈచ్ టర్మ్ ఆఫ్ అన్ 1 బై ఏసీ స్క్వేర్ వీ గెట్, అంటే 1 అంటే ఏంటి, ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాడు అనమాట. దీన్ని ఏమనుకున్నాడు, ఈక్వేషన్ 1 అనుకున్నాడు. చూడండి, డివైడింగ్ ఈచ్ టర్మ్ ఆఫ్ అన్ 1 బై ఏసీ స్క్వేర్, అంటే ఇందులో ఉన్న ఒక్కొక్క టర్మ్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేయమంటున్నాడు. చూడండి, ఏబీ స్క్వేర్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేశాడు, అలాగే బీసీ స్క్వేర్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేశాడు, అలాగే ఏసీ స్క్వేర్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, కిందకు వచ్చేటప్పటికి ఈ రెండింటికి పైన కింద స్క్వేర్స్ ఉన్నాయి కనుక రెండు కలిపి హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాడు. అంటే ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్, బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్, ఏసీ బై ఏసీ హోల్ స్క్వేర్. చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏబీ బై ఏసీ అంటే ఏంటి, ఏబీ అంటే ఏంటి, ఎడ్జసెంట్. అలాగే ఏసీ అంటే ఏంటి, హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, కాస్. ఏంటి, కాస్ రేషియోలో మనకి ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఉంటుంది. సో ఏబీ బై ఏసీ ప్లేస్లో కాస్ ఏ అని రాసుకున్నాడు. అదేవిధంగా యాంగిల్ ఏదర్ తీసుకున్నాం కనుక. అలాగే బీసీ బై ఏసీ, బీసీ అంటే ఏంటి, ఆపోజిట్ టు, ఏసీ అంటే హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే మనకు గుర్తొచ్చే రేషియో ఏంటి, సైన్ రేషియో. సో దీని యాంగిల్ ఏ దగ్గర కనుక సైన్ ఏ అని రాసుకున్నాడు. అలాగే ఇక్కడ ఏసీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది, ఏసీ క్యాన్సిల్ అవుతే 1 ఉంటుంది. సో కాస్ ఏ స్క్వేర్ ప్లస్ సైన్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకేనా, కిందకు వచ్చేటప్పటికి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇదే మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ 1 అనమాట. ఓకేనా, ఇదే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 1. చూడండి, ఇప్పుడు ఈ ఏ ప్లేస్లో ఏ యాంగిల్ వేసుకున్నా సరే సాటిస్ఫై అవుతుంది, అది 0 అయినా 90 అయినా 45 అయినా, ఎనీ యాంగిల్. దిస్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఏ సచ్ దట్ 0 degrees లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. అంటే దీని మీనింగ్ ఏంటంటే 0 నుంచి 90 degrees మధ్యలో ఏ యాంగిల్ వేసినా, ఇంక్లూడింగ్ 0 అండ్ 90 ఆల్సో, ఏ యాంగిల్ వేసినా సరే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అందుకే దీన్ని ఐడెంటిటీ అని అంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఏ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ, అందుకే ఇది ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అని అంటున్నాం. చూడండి, ఇప్పుడు లెట్ us డివైడ్ 1 బై ఏబీ స్క్వేర్ వి గెట్. చూడండి, ఏమన్నాడు, ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఏబీ స్క్వేర్తో డివైడ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏసీ స్క్వేర్తో చేసాం కదా, ఇప్పుడు ఏబీ స్క్వేర్తో చేయమంటున్నాడు. చూడండి, ఏబీ స్క్వేర్తో చేస్తే ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్, అలాగే బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్, అలాగే ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్.
ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ అంటే ఏబీ బై ఏబీ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాడు. బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ అంటే బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్. అలాగే ఏసీ బై ఏబీ స్క్వేర్ అంటే ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాడు. చూడండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటి ఏబీ క్యాన్సిల్ అవుతే మనకి ఏముంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా, అందుకే 1 స్క్వేర్ వాల్యూ 1. అలాగే ఇక్కడ బీసీ బై ఏబీ, బీసీ అంటే ఏంటి, ఇక్కడ మనకి బీసీ అంటే ఏంటి, ఆపోజిట్. అలాగే ఏబీ అంటే ఎడ్జసెంట్, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఏంటి మనకి tan, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే tan. అలాగే ఇక్కడ అందుకే tan వేసుకున్నాడు. అలాగే ఏసీ బై ఏబీ అంటే ఏసీ ఏంటి, హైపోటెన్యూస్, ఏబీ అంటే ఎడ్జసెంట్, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అంటే సీకెన్. ఓకేనా, సీకెన్, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సీకెన్. సో ఇక్కడ సీకెన్ వేసుకున్నాడు. సో సెకండ్ ఐడెంటిటీ ఏమొచ్చింది మనకి 1 + tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఏ. ఇది ఐడెంటిటీ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటంటే లెట్ అస్ సీ వాట్ వి గెట్ ఆన్ డివైడింగ్ 1 బై బీసీ స్క్వేర్. ఏంటి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ముందుని మనం ఏసీ స్క్వేర్ తోని ఏబీ స్క్వేర్ తో చేసాం కదా, ఇప్పుడు మనం బీసీ స్క్వేర్ తో చేద్దాం. డివైడ్ చేస్తే ఏమొచ్చింది మనకి ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్, బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఇప్పుడు పైన కింద స్క్వేర్స్ ఉన్నాయి కనుక హోల్ స్క్వేర్ కింద మార్చుకున్నాడు. చూస్తే హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాడు. ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్, బీసీ బై బీసీ హోల్ స్క్వేర్, ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్. ఏబీ బై బీసీ అంటే ఏంటి, ఏబీ అంటే ఎడ్జసెంట్, బీసీ అంటే ఆపోజిట్. ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే ఏంటి, కాట్, టాన్కి రివర్స్ కదా, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కాట్ స్క్వేర్ ఏ, అందుకే కాట్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. అలా బీసీ క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. అలాగే ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్, ఏసీ అంటే ఏంటి, హైపోటెన్యూస్, బీసీ అంటే ఆపోజిట్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే కొసీకన్ స్క్వేర్ ఏ. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ 3, ఐడెంటిటీ 3 ఏమొచ్చింది, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు కొసీకన్ స్క్వేర్ ఏ. ఇది ఐడెంటిటీ నెంబర్ 3 అనమాట. ఇలా 3 ఐడెంటిటీస్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఈ 3 ఐడెంటిటీసే మనం యూజ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి ఐడెంటిటీస్. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఏ, అలాగే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు కొసీకన్ స్క్వేర్ ఏ. ఈ 3 ఐడెంటిటీస్ వస్తే మీకు థర్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ 9 చూడండి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ద రేషియోస్ కాస్ ఏ, టాన్ ఏ అండ్ సీకెన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. ఏమన్నాడు, కాస్ ఏని, టాన్ ఏని, సీకెన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలోకి మార్చాలి. జస్ట్ ఏం లేదు, కాస్ ఏ వాల్యూని సైన్ ఏలోకి మార్చుకోవాలి, అలాగే టాన్ ఏ వాల్యూని సైన్ ఏలోకి మార్చుకోవాలి, అలాగే సీకెన్ ఏ వాల్యూని సైన్ ఏలోకి మార్చుకోవాలి. చూడండి ముందు మనం ఒక ఐడెంటిటీ తీసుకుందాం. ఐడెంటిటీ నెంబర్ 1 తీసుకున్నాం. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదా, ఐడెంటిటీ నెంబర్ 1. ఐడెంటిటీ 1 ఏంటి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ ఏని ఎలా ఉంచేసుకుని ఈ సైన్ స్క్వేర్ ఏని ఇటువైపు పంపించుకుంటే ఏమవుద్ది, కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు తర్వాత ఏం చేశాడు, స్క్వేర్ను కూడా ఇటు సైడ్ పంపించుకున్నాడు. స్క్వేర్ ఇటు సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది, రూట్ అయింది. ఇప్పుడు కాస్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని వచ్చింది చూసినట్టయితే. ఇప్పుడు మనం కింద చూస్తే కాస్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఎలా రాసుకున్నాడు అంటే దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు మనకి కాస్ ఏ వాల్యూ సైన్లోకి మారిపోయింది. ఓకేనా, మన సైన్లోకి కదా మార్చుకోమన్నాడు. నెక్స్ట్ టాన్ ఏ చూడండి. టాన్ ఏ అంటే ఏంటి, సైన్ ఏ బై కాస్ ఏ, అంతే కదా. సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ పైన సైన్ ఏ అలా ఉంచండి, కింద కాస్ ఏ ప్లేస్లో మాత్రం ఆల్రెడీ మనం కాస్ ఏ ఇక్కడ వాల్యూ కనుక్కున్నాం కదా, ఆ వాల్యూ ఇక్కడ వేసేయండి కాస్ ఏ ప్లేస్లో. దేర్ ఫోర్ సైన్ ఏ బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో టాన్ కూడా సైన్లోకి మారిపోయింది. నెక్స్ట్ సీకెన్ చూసినట్టయితే 1 బై కాస్ ఏ, సీకెన్కి 1 బై కాస్ ఏ అని కూడా రాసుకోవచ్చు. పైన 1 అలా ఉంచాడు, కింద కాస్ ఏ ప్లేస్లో ఆల్రెడీ మనకు అనుకున్న వాల్యూని ఇక్కడ డైరెక్ట్గా వేసాడు. దేర్ ఫోర్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది ఎగ్జాంపుల్ 9. ఇది కూడా సైన్లోకి మారిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూడండి. ప్రూవ్ దట్ సీకెన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ ఈక్వల్ టు 1 అన్నాడు. ఏంటి, మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ వాల్యూ వస్తే అది కరెక్ట్ అయినట్టు అనమాట. సో ప్రూవ్ చేయమంటున్నాడు. సో 1 వస్తుందో లేదో చెక్ చేస్తాను చూడండి. ప్రూవ్ చేయమన్నాడు కనుక కన్ఫర్మ్గా వస్తుంది. చూడండి సీకెన్ ఏ 1 మైనస్ సైన్ ఏ సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ. ఫస్ట్ చూడండి ఈ సీకెన్ ఏ ప్లేస్లో ఏం రాసుకున్నాడు, 1 బై కాస్ ఏ కింద రాసుకున్నాడు. సీకెన్ ఏ అంటే 1 బై కాస్ ఏ మనకు తెలుసు కదా. అలాగే 1 బై సైన్ ఏని 1 బై సైన్ ఏని అలాగే వదిలేశాడు. చూడండి నెక్స్ట్ ఈ సీకెన్ ఏ ప్లేస్లో అగైన్ ఇక్కడ 1 బై కాస్ ఏ అని రాసుకున్నాడు. అలాగే ఇక్కడ టాన్ ఏ ప్లేస్లో ఏం రాసుకున్నాడు, సైన్ ఏ బై కాస్ ఏ అని రాసుకున్నాడు. టాన్ ఏని సైన్ ఏ బై కాస్ ఏ అని రాసుకోవచ్చు కదా, సీకెన్ని 1 బై కాస్ ఏ కింద రాసుకున్నాడు. మిగతాదంతా సేమ్ సేమ్ మార్చలేదు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ బై రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ ఏ. ఈ స్టెప్ ఎలా వచ్చిందో ఇక్కడ సాల్వ్ చేసి చూపెడతాను చూడండి.
ఇక్కడ మనం 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అంటే ఏమవుద్ది 1 బై ఇక్కడ ఏమవుద్ది 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అంటే 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ అంతే కదా. ఇప్పుడు ఇది ఓకే, ఇక్కడ వరకు ఓకే. బట్ ఇది చూడండి, ఈ రెండిటికి డినామినేటర్ ఈక్వల్గా ఉందనుక ఒకసారి రాసుకుంటున్నాను, అంటే పైన డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. పైన కింద ఏముంది కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఏంటి కాస్ స్క్వేర్ ఏ. అలాగే పైన 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, అదే కదా ఇక్కడ రాసుకున్నాడు 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. కింద కాస్ ఏని మల్టిప్లికేషన్ చేస్తాడు. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉంది ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. అంటే దాని ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, అలాగే బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. సో కిందేమో కాస్ స్క్వేర్ ఏ అలా ఉంచుకున్నాడు. చూడండి అగైన్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. ఎందుకు ఐడెంటిటీ 1 ప్రకారం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదా. అప్పుడు ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఈ సైన్ స్క్వేర్ ఏని ఇటు పంపించుకుంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా. సో ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఈ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఇక్కడ వేసుకున్నాడు. చూడండి ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది 1. సో ఆర్హెచ్ఎస్ ఇదే మనకి, అదే కదా మనం ప్రూవ్ చేయాలి ఆర్హెచ్ఎస్. దెర్ఫోర్ ఆర్హెచ్ఎస్ మనకు వస్తుంది. సో ఇది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 చూడండి. ప్రూవ్ దట్ cot a minus cos a by cot a plus cos a equal to cosecant a minus 1 by cosecant a plus 1. చూడండి దీనికి కొన్ని సేమ్ దానికి లాగే ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తాం. చూడండి ఫస్ట్ ఇది ఎల్హెచ్ఎస్ తీసుకున్నాడు. చూస్తే cot a minus cos a by cot a plus cos a ఈక్వల్ టు ఇప్పుడు cot a ప్లేస్లో ఏం రాసుకున్నాడు, cot a ప్లేస్లో ఏం రాసుకున్నాడు అంటే cos a by sin a అని రాసుకున్నాడు. ఓకేనా. cot a అంటే cos a by sin a ఉందో రాసుకోవచ్చు కదా. అలాగే కింద కూడా cot a ప్లేస్లో cos a by sin a అని రాసుకున్నాడు. ఈ cos aని ఏం మార్చలేదు, జస్ట్ cot a ని మాత్రం cos a by sin a కింద రాసుకున్నాడు పైన కింద కూడా చూసినట్టయితే మీరు చూడండి. ఇప్పుడు దీనికి మల్టిప్లికేషన్ చేశాడు, జస్ట్ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడంటే చూడండి ఇక్కడ cos a ఉంది, ఇక్కడ cos a ఉంది, ఇక్కడ cos a ఉంది, ఇక్కడ cos a ఉంది. ఇప్పుడు పైన కింద cos a కామన్ తీసుకున్నాడు. ఇక్కడ cos a తీసుకుంటే ఏముంటది 1 బై sin a, ఇక్కడ 1 ఉంటది అంతే కదా. ఏముంటది ఇక్కడ ఇక్కడ cos a, ఇక్కడ cos a, ఇక్కడ cos a, ఇక్కడ cos a ఉందనుక సో cos a కామన్ తీసుకున్నాడు. cos a కామన్ తీసుకుంటే ఏమైంది ఇక్కడ 1 బై sin a ఉంది, ఇక్కడ -1 ఉంటది. అలా కింద 1 బై sin a ప్లస్ 1 ఉంటది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ cos a, ఇక్కడ cos a ఏందనుక డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 2 మల్టిప్లికేషన్స్‌లో ఉన్నాయి గనక క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి 1 బై sin a -1 అలాగే 1 బై sin a ప్లస్ 1. చూడండి ఇప్పుడు దీనికి ఏం చేశాడు 1 బై sin a అంటే అగైన్ ఏంటి మనకి కొసికన్ ఏ. 1 బై sin a అంటే ఏంటి కొసికన్ ఏ. అలాగే కింద కూడా 1 బై sin a ప్లేస్లో కొసికన్ ఏ రాసుకున్నాడు. దేర్ఫోర్ కొసికన్ ఏ -1 కొసికన్ ఏ ప్లస్ 1. ఇది ఆర్హెచ్ఎస్, అదే కదా మనకు ఆర్హెచ్ఎస్ సరిపోయింది కదా. ఇది ఎగ్జాంపుల్ 11 ప్రూఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 చూడండి. ఇది ఇంపార్టెంట్ సమ్, కొంచెం జాగ్రత్తగా వినండి. 4 మార్క్స్‌కి ఇది ఇంపార్టెంట్. చూడండి ప్రూవ్ దట్ sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta minus 1 equal to 1 by secant theta minus tan theta యూజింగ్ ఐడెంటిటీ secant square theta equal to 1 plus tan square theta. ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకుని ఇది ప్రూవ్ చేయమన్నాడు. చూడండి ముందు ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఏంటి sin theta minus cos theta by sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta minus 1. చూడండి ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వచ్చిందో నేను పక్కన క్లియర్‌గా చేసి చూపెడతా చూడండి. మనకి ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు sin theta minus cos theta plus 1 by చూడండి ఇప్పుడు న్యూమరేటర్ని ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్ని cos thetaతో డివైడ్ చేద్దాం. డైరెక్ట్‌గా రాసేస్తున్నాం. ఏం చేద్దాం cos thetaతో డివైడ్ చేద్దాం. అలాగే ముందు న్యూమరేటర్ని చేశాను, ఇప్పుడు డినామినేటర్ ఏంటి sin theta ప్లస్ cos theta minus 1 by cos theta. ఓకేనా. ఇప్పుడు దానికి సపరేట్‌గా రాసుకోండి. అంటే పైన ఏ టర్మ్ కా టర్మ్ sin theta by cos theta మైనస్ cos theta by cos theta ప్లస్ 1 by cos theta. ఓకేనా. ఇది మూడిట్లకి సపరేట్‌గా రాశాను. కింద చూడండి కింద ఏముంటది sin theta by cos theta plus cos theta by cos theta minus of 1 by cos theta.
ఓకేనా? చూడండి ఇప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా ఏంటి? సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ ఏంటి? టాన్ థీటా సరిపోయింది ఇక్కడ. అలాగే కాస్ థీటా క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? 1 వస్తది. అదే కదా ఇక్కడ అందుకే 1 వేసుకున్నాం. అలాగే 1 బై కాస్ థీటా అంటే ఏంటి? సీకెన్ థీటా. ఏంటి? 1 బై కాస్ థీటా అంటే ఏంటి? సీకెన్ థీటా. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ వస్తేనే మీరు ఈ సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? చూడండి. అలాగే 1 బై కాస్ థీటా అంటే సీకెన్ థీటా అనుకున్నాం కదా! నెక్స్ట్ చూడండి. కింద కూడా కింద ఏముంది? సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. కాస్ థీటా క్యాన్సిల్ అవుతే ఇక్కడ ఏమవుతది? 1 ఉంటది. అలాగే -1 బై కాస్ థీటా అంటే సీకెన్ థీటా. ఓకేనా? ఇది ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రావడం. ఈ మధ్యలో ఈ ప్రాసెస్ ఈ స్టెప్స్ ఇందులో ఇవ్వలేదు. ఒకవేళ మీరు నోట్ చేయాలనుకుంటే నోట్ చేసుకోండి. పక్కన ఎక్కడన్నా పెన్సిల్‌తో. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేశాడు ఈ స్టెప్‌లో చూడండి. ఈ టాన్ థీటాని, సీకెన్ థీటాని పక్కన రాసుకున్నాడు. పక్కన రాసుకొని 1ని పక్కన లాస్ట్‌లో రాసుకున్నాడు. జస్ట్ అంతే. ఇంతకు మించి ఏం మార్చలేదు. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్‌కి. ఏం ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేయలేదు. జస్ట్ పక్కన రాసుకున్నాడు. ఇక్కడ కూడాను అంతే. టాన్ థీటా మైనస్ సీకెన్ థీటాని ముందు రాసుకొని +1ని లాస్ట్‌లో రాసుకున్నాడు. +1ని లాస్ట్‌లో రాసుకున్నాడు. టాన్ థీటా మైనస్ సీకెన్ థీటాతో ఏం చేశాడంటే న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని మల్టిప్లికేషన్ చేశాడు. సేమ్ ఈ టర్మ్‌ని ఇలాగే ఉంచేసి ఈ పైనున్న న్యూమరేటర్‌తో కిందున్న డినామినేటర్‌తో టాన్ థీటా మైనస్ సీకెన్ థీటా అనే వాల్యూతో అనే ఈక్వేషన్‌తో మల్టిప్లికేషన్ చేశాడు. టాన్ థీటా మైనస్ సీకెన్‌తో మనకి మల్టిప్లికేషన్ చేశాడు. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇది క్యాన్సిల్ అయితే మనకి ఇదే టర్మ్ ఉంటది కదా! సో, ఇలా మనం మల్టిప్లికేషన్ చేసుకున్నా దీనివల్ల ఏం ప్రాబ్లమ్ రాదు. టాన్ థీటా మైనస్ సీకెన్ థీటాతో మల్టిప్లికేషన్ చేసామంటే ఏమొస్తది? ఇక్కడ టాన్ థీటా ప్లస్ సీకెన్ థీటా ఉంది. ఓకేనా? ఇదొక టర్ము. అలాగే టాన్ థీటా ప్లస్ మైనస్ సీకెన్ థీటా. టాన్ థీటా ప్లస్ సీకెన్ థీటా ఇంటూ టాన్ థీటా మైనస్ సీకెన్ థీటా. అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. దాని ఫార్ములా ఏంటి? ఇందాక ముందు చెప్పాను కదా! ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సరిపోయిందా? అలాగే ఇప్పుడు 1తో చేయండి. ముందు ఈ టర్మ్‌తో చేశారు కదా! ఇప్పుడు 1తో చేయాలి. 1తో చేస్తే ఏమవుతది? -1 ఇంటూ టాన్ థీటా మైనస్ సీకెన్ థీటా. అంటే మైనస్ ఇక్కడ యేసుకొని డైరెక్ట్‌గా టాన్ థీటా మైనస్ సీకెన్ థీటా రాసుకున్నాడు. 1 యేసిన ఏకపోయినా ఒకటే కదా అక్కడ. అందుకే ఇక్కడ 1 ఏయకుండా డైరెక్ట్‌గా మైనస్ అని పెట్టేసుకున్నాడు. కింద చూడండి. కింద ఏం చేశాడు? కింద ఏమి మల్టిప్లికేషన్ చేయలేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్న స్టెప్ అలాగే కింద రాసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు? టాన్ థీటా మైనస్ సీకెన్ థీటా, సీకెన్ స్క్వేర్ థీటా ప్లేస్‌లో -1 అని రాసుకున్నాడు. మిగతాదంతా ఇక్కడ మైనస్‌తో మల్టిప్లికేషన్ చేశాడు. ఇది ఎలా వచ్చిందంటే చూడండి. మనకి ఐడెంటిటీ ఏంటి అక్కడ? సీకెన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా కదా! ఇప్పుడు మనం ఈ టాన్ స్క్వేర్ థీటాని ఎలా ఉంచేసుకొని ఈ సీకెన్ స్క్వేర్ థీటాని ఇటో పక్కకు తెచ్చుకొని 1ని ఇటో పక్కకు పంపించుకున్నాం. అప్పుడు ఏమవుతది? ఇక్కడ టాన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అంతే -1 అవుతది. ఈక్వేషన్ ఏంటి? టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ థీటా. అంతే కదా! ఇప్పుడు మనకి ఈ టాన్ స్క్వేర్ థీటా మైనస్ ఈ సీకెన్ స్క్వేర్ థీటాని ఇటో పక్కకు తెచ్చుకొని ఈ 1ని ఇటో పంపించుకుంటే ఏమవుతది? -1 వత్తది. అంతే కదా! ఇప్పుడు ఇక్కడ మనకి ఉన్న టర్మ్ ఏంటి? టాన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా ఇదే కదా ఉంది. ఇప్పుడు దీని ప్లేస్‌లో మనం -1 రాసుకోవచ్చు కదా! అందుకే ఇక్కడ -1 రాసాడనమాట. అలాగే ఇక్కడికొస్తే ఈ మైనస్‌తో మల్టిప్లికేషన్ చేశాడు. మైనస్ ఇంటూ టాన్ థీటా మైనస్ టాన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ సీకెన్ థీటా ప్లస్ సీకెన్ థీటా. ఓకేనా? నెక్స్ట్ కింద స్టెప్పు ముందులాగే అసలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేసాడు. ఏం మార్చలేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్‌గా ఇచ్చాడు ఇక్కడ. దీనికి కూడా సొల్యూషన్ కింద చెప్తా చూడండి. చూడండి. ఇక్కడ ఏం చేశాడంటే పైన ఇప్పుడు మైనస్ కామన్ తీసాడు. ఓకేనా? ఈ స్టెప్ చెప్తున్నాను చూడండి. ఈ స్టెప్ మైనస్ కామన్ తీస్తే ఏమవుతది పైన? మైనస్‌లో ఉన్నవన్నీ ప్లస్‌లో అవుతాయి. ప్లస్‌లో ఉన్నవన్నీ మైనస్ అవుతాయి. ఇప్పుడు -1 ఉందనుక +1 అయింది. అలాగే మైనస్ టాన్ థీటా ఉందనుక ప్లస్ టాన్ థీటా అయింది. ఓకేనా? అలాగే ప్లస్ సీకెన్ థీటా ఉందనుక మైనస్ సీకెన్ థీటా అవుతది. కానీ ఇప్పుడు మళ్ళీ మైనస్‌తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ సేమ్ ఇలాగే వచ్చేస్తాయి మనకు వాల్యూస్. సో, ఇక్కడ మనం మైనస్ కామన్ తీసి ఇలా చేసాం చూడండి. కిందేముంది? టాన్ థీటా మైనస్ ఆఫ్ సీకెన్ థీటా ప్లస్ 1 ఇంటూ టాన్ థీటా మైనస్ సీకెన్ థీటా. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా చూసినట్టయితే మీకు ప్లస్ టాన్ థీటా పైన ప్లస్ టాన్ థీటా ఉంది. కింద ప్లస్ టాన్ థీటా ఉంది. ఇక్కడ మైనస్ సీకెన్ థీటా ఉంది. ఇక్కడ మైనస్ సీకెన్ థీటా ఉంది. ఇక్కడ +1 ఉంది. ఇక్కడ +1 ఉంది. సో, ఈ టర్మ్ సేమ్ అనమాట. ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 మల్టిప్లికేషన్స్‌లో ఉన్నాయి. మల్టిప్లికేషన్‌లో ఉన్నాయనుకో ఈ 2 కింద మల్టిప్లికేషన్‌లో ఉన్నాయనుకో అదే ప్లస్‌లో ఉంటే క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే కొందరు ఈ డౌట్ అడుగుతున్నారు. అందుకనే చెప్తున్నాను. చూడండి ఇక్కడ రెండిట్లకి మల్టిప్లికేషన్‌లో ఉన్నాయనుక సో, ఈ టర్మ్ సేమ్ అయినప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతే మనకు పైన ఏముంటది? -1 ఉంటది.
-1/tan θ మైనస్ సీకెన్ θ. అదే కదా ఇక్కడ మనకి ఇచ్చాడు నెక్స్ట్ స్టెప్‌లో చూడండి -1/tan θ మైనస్ సీకెన్ θ. ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్‌కి ఎలా వచ్చిందంటే పైన -1/tan θ మైనస్ సీకెన్ θ ఉంది కదా! ఈ స్టెప్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే -1 అలా ఉంచుకొని పైన కింద కూడా మైనస్ కామన్ తీశాడు. కింద మైనస్ కామన్ తీస్తే ఏమవుద్ది? ప్లస్ ఉన్నవి మైనస్ అవుతాయి. మైనస్ ఉన్నవి ప్లస్ అవుతాయి అని చెప్పాం కదా! అప్పుడు ఏమవుతది? సీకెన్ θ ప్లస్ అయిపోద్ది. టాన్ θ మైనస్ అయిపోద్ది. రివర్స్ అవుతాయి. ఓకేనా? సీకెన్ θ మైనస్ టాన్ θ అవుతది. ముందు టాన్ θ మైనస్ సీకెన్ θ ఉండేది కదా! ఇప్పుడు సీకెన్ θ మైనస్ టాన్ θ అవుతది. సో, ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ ఏముంటది? 1/సీకెన్ θ మైనస్ టాన్ θ. అదే మనకి ఆర్‌హెచ్‌ఎస్. మనం ప్రూవ్ చేయాల్సిన ఆర్‌హెచ్‌ఎస్. సో, దేర్‌ఫోర్ మనకు కావాల్సిందొచ్చింది. దేర్‌ఫోర్ విచ్ ఈస్ ఆర్‌హెచ్‌ఎస్ ఆఫ్ ద ఐడెంటిటీ వి రిక్వైర్డ్ టు ప్రూవ్. అదే కదా మనకొచ్చింది. ఇది ఎగ్జాంపుల్ 12 అనమాట. ఇది కొంచెం ఇంపార్టెంటు. మీకు తెలియలేని స్టెప్స్ అన్ని పక్కన రాసాననుక మీకు టెక్స్ట్ బుక్‌లో ఎక్కడైనా పెన్సిల్‌తో రాసుకోండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.3లోకి వెళ్దాం చూడండి. చూడండి ఫస్ట్ వన్ చూడండమ్మా. ఎక్స్‌ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఏ, సీకెన్ ఏ, టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ అన్నాడు. ఏమన్నాడు? సైన్ ఏని, సీకెన్ ఏని, టాన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో అన్నాడు. మనకి ఎగ్జాంపుల్ సమ్‌లో ఉండేది కదా! ఎగ్జాంపుల్ సమ్‌లో సైన్ ఏలోకి మార్చమన్నాడు. ఇక్కడ మనం కాట్ ఏలోకి మార్చమన్నాడు. సో, మనం దానికోసం ఏం చేసాం? ఫస్ట్ సైన్ ఏని మార్చాం. ఫర్ సైన్ ఏ అన్నాం కదా! దానికోసం ఫస్ట్ మనం కొసెకన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఈ ఐడెంటిటీ తీసుకున్నాం. ఈ సీఎస్ ఇంటూ కొసెకన్ అనమాట. సో, ఈ ఐడెంటిటీతో ఏం చేసాం మనం? ఈ కొసెకన్ స్క్వేర్ ఏని ఇలా ఉంచేసుకొని ఈ కాట్ స్క్వేర్ ఏని ఇటు పంపించుకున్నాం. అంటే ఏమవుద్ది? కాసెకన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇక్కడ మైనస్ కాట్ స్క్వేర్ ఏ మనకి ఇటు వస్తే ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అయింది. అగైన్ కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏం రాసుకున్నాడు? కొసెకన్స్ ప్లేస్‌లో 1/సైన్ ఏ అని రాసుకున్నాడు. ఓకేనా? కొసెకన్ ప్లేస్‌లో 1/సైన్ ఏ. మనం ఈ ఫార్ములాస్ అన్నీ నేను రాయట్లేదు అక్కడ. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. మీకు ఈ ఫార్ములాస్ వస్తేనే మీరు ఈ ఎక్సర్సైజ్ చేయగలరు. సో, ముందు ఆ రేషియోస్, ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, ఐడెంటిటీస్ బాగా తెలుసుకోండి. అప్పుడే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతది. చూడండి. ఇప్పుడు ఈ కొసెకన్ స్క్వేర్ ఏ ప్లేస్‌లో 1/సైన్ స్క్వేర్ ఏ వాల్యూని రాసుకున్నాడు చూడండి. ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ మాత్రం రైట్ సైడ్ మాత్రం ఏం మార్చలేదు. రైట్ సైడ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అలా ఉంచేసాడు చూడండి. ఇప్పుడు పైన 1 స్క్వేర్ వాల్యూ 1 అనగా 1 అని లోపల తీసుకొని కింద సైన్ ఏని సైన్ స్క్వేర్ ఏ కింద రాసుకున్నాడు. అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనకి ఏం చేశాడంటే దీన్ని ఇక్కడ పంపించుకున్నాడు. ఈ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏని ఇక్కడికి తెచ్చుకున్నాడు. ఓకేనా? చూడండి. అప్పుడు ఏమవుతది? రివర్స్ అవుతది కదా! అప్పుడు ఏమవుతది? ఈ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఇక్కడ అవుతది. సైన్ స్క్వేర్ ఏ ఇటో పక్కొచ్చింది. దేర్‌ఫోర్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. జస్ట్ ఇది ఇక్కడికి మార్చుకున్నాడు అంతే చూడండి. నెక్స్ట్ మనకి సైన్ ఏ వాల్యూ కావాలి కదా! ఇక్కడ మనం సైన్ స్క్వేర్ ఏ ఉంది. సో, స్క్వేర్‌ని కూడా అటు సైడ్ పంపించుకోండి. స్క్వేర్‌ని పంపించుకుంటే ఏమవుతది? హోల్ రూట్ అవుతది. హోల్ రూట్ ఉన్నా సరే మనం రూట్ 1 వాల్యూ 1 అనక సో, 1 అలా వదిలేసుకొని పైన కింద ఒక్కదానికే రూట్ పెట్టాడనమాట. అప్పుడేమవుతది? 1/√1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇది ఫైనల్ వాల్యూ. మనకి కాట్‌లోకి మారింది. చూసారా? సైన్ ఏ వాల్యూ మొత్తం కాట్‌లోకి మారిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు సీకెన్ ఏ. సీకెన్ ఏ అంటే ఏంటి? సెకండ్ ఐడెంటిటీ తీసుకున్నాం చూడు. సీకెన్ ఏ ఈక్వల్ టు సీకెన్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అప్పుడేమవుతది? సీకెన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఏని ఇటు పంపించుకుంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతది. మైనస్ ఉందనుకో ఇక్కడ ఇటు పక్కొస్తే ప్లస్ అవుద్ది. సో, ఇది మన సీకెన్ కూడాని టాన్‌లోకి మారిపోయినట్టే చూడండి. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ వచ్చింది. సో, సీకెన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ వచ్చింది కదా! ఇప్పుడు టాన్ అంటే ఏంటి? టాన్ అంటే 1/కాట్ ఏ. అంతే కదా! ఇప్పుడు అందుకే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చేసాడు? టాన్ ప్లేస్‌లో 1/కాట్ ఏ అని రాసుకున్నాడు. ఓకేనా? దేర్‌ఫోర్ 1/కాట్ ఏ అంటే ఇక్కడ 1 స్క్వేర్ వాల్యూ 1 కాట్ స్క్వేర్ ఏ వాల్యూ కాట్ స్క్వేర్ ఏ అని వేసుకున్నాడు చూడండి. నెక్స్ట్ దేర్‌ఫోర్ సీకెన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సింప్లిఫై చేశాడు. దీన్ని మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేశాడు చూడండి. కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ 1 అంతే కదా! కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ 1/కాట్ స్క్వేర్ ఏ. ఓకేనా? సో, అదే ఇక్కడ కింద రాసుకున్నాడు. ఇప్పుడు మనకు సీకెన్ స్క్వేర్ ఏ వాల్యూ వచ్చింది. బట్ మన సీకెన్ ఏ వాల్యూ కావాలనుక రూట్ ఇటు సైడ్ పంపించుకున్నాడు. స్క్వేర్‌ని ఇటు సైడ్ పంపించుకున్నాడు. స్క్వేర్ ఇటు సైడ్ పంపించుకుంటే ఏమవుద్ది? హోల్ రూట్ అవుతది. హోల్ రూట్ అయిందనుక కింద కాట్ స్క్వేర్ ఏ ఉందనుక ఈ స్క్వేర్‌కి, రూట్‌కి పోయి కింద దానికి రూట్ పోతది. ఓన్లీ పై దానికంగానే రూట్ ఉంటది. అందుకే ఇక్కడ మనం పై దానికంగానే రూట్ రాసుకున్నాడు. ఓకేనా? నేను ఇక్కడ రాయట్లేదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఉంది. కాట్ స్క్వేర్ ఏ ఉందనుక స్క్వేర్‌కి, రూట్‌కి పోద్దనుక ఇక్కడ కింద కాట్ ఏకి రూట్ పెట్టలేదు. ఓన్లీ పై దానికంగానే పెట్టాడు. సో, సీకెన్ ఏ కూడాని మనకి కాట్‌లోకి మారిపోయింది. నెక్స్ట్ టాన్ ఏ. టాన్ ఏ అంటే సింపుల్. టాన్ ఏ ఈక్వల్ టు 1/కాట్ ఏ. అంతే. దాన్ని మనం స్పెషల్‌గా ఏం మార్చవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. Write all other trigonometric ratios యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్ ఏ. ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్ ఏలోని మార్చమంటున్నాడు. అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సీకెన్ ఏలోకి మార్చమంటున్నాడు. ఫస్ట్ ఫర్ సైన్ ఏ. సైన్ ఏకి చూద్దాం. సైన్ ఏకి ఏంటి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో, సైన్ స్క్వేర్ ఏని ఎలా ఉంచుకొని ఈ
కాస్ స్క్వేర్ ఏని ఇటు పక్క తెచ్చుకున్నాడు. సో ఇటు పక్క తెచ్చుకుంటే ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంతేనా కదా. ఇక్కడ ప్లస్ ఉందనుక ఇటు పక్క వస్తే మైనస్ అయింది. ఓకేనా. మనం ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసుకునే దీన్ని ఇలా మారుస్తున్నాం. ఓకేనా. ప్రతిదీ దాంట్లో ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాం. ఓకేనా. మనం దేనికైతే మనకి సూటబుల్ అవుతుందో ఆ ఐడెంటిటీ యూజ్ చేయాలన్నమాట. దేనికి ఐడెంటిటీ యూజ్ చేయాలో మీకు తెలియదు కనుక ముందు చెప్తున్నాను. మనం దేనికి ఏది స్వెట్ అవుతుందో ఆ ఐడెంటిటీ యూజ్ చేసుకుని మనం ఎలాగైనా ప్రూవ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఒకే వేలో ప్రూవ్ చేయాలని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. సో మీకు నచ్చినట్టుగా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చెప్పేది మాత్రం ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసుకుని చెప్తున్నాను. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఇంటూ పక్క తెచ్చుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు అగైన్ ఇక్కడ ఏం చేశాడు కాస్ ఏ ప్లేస్లో 1 బై సీకెన్ ఏ రాసుకున్నాడు. కాస్ ఏ అంటే 1 బై సీకెన్ ఏ కదా. సో ఇక్కడ 1 బై సీకెన్ ఏ రాసుకున్నాడు. 1 బై సీకెన్ ఏ హోల్ స్క్వేర్. అగైన్ 1 స్క్వేర్ వాల్యూ 1, సీకెన్ స్క్వేర్ వాల్యూ సీకెన్ స్క్వేర్ ఏ అని రాసుకున్నాడు చూడండి. దేర్ఫోర్ 1 బై మైనస్ 1 బై సీకెన్ స్క్వేర్ ఏ ఉంది. దీన్ని మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే చూడండి సీకెన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెన్ స్క్వేర్ ఏ సరిపోయిందా. సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ వాల్యూ మొత్తం సీకెన్ స్క్వేర్లోకి వచ్చింది. బట్ మనకి ఏం కావాలా సైన్ ఏ వాల్యూ కావాలనుక ఇప్పుడు స్క్వేర్ని ఇటు సైడ్ పంపించుకోండి. సేమ్ హోల్ రూట్ అవుతుంది. బట్ కింద సీకెన్ స్క్వేర్ ఉందనుక స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి కింద ఓన్లీ సీకెన్ అంగానే ఉంటుంది. సీకెన్ ఏ ఒకటే ఉంటుంది. స్క్వేర్కి రూట్కి పోయిందనుక కింద స్క్వేర్ రూట్ ఉండదు. సో పైన స్క్వేర్ రూట్ ఒకటి ఉంటుంది. అప్పుడు మన ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెన్ ఏ. ఇది సైన్ని సీకెన్లోకి మార్చడం. నెక్స్ట్ కాస్ చూడండి. కాస్ అంటే ఏంటి 1 బై సీకెన్ ఏ డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇంక మనం దీనికి ఏం చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ట్యాన్ చూడండి. ట్యాన్కి ఐడెంటిటీ 2 తీసుకున్నాడు. ట్యాన్ స్క్వేర్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 కదా ఐడెంటిటీ. సో ఈ ట్యాన్ స్క్వేర్ని అటు సైడ్ పంపించుకున్నాడు. స్క్వేర్ని అటు సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంతే. ఇది కూడా సింపుల్. జస్ట్ స్క్వేర్ రూట్ని అటు సైడ్ పంపించుకున్నాడు అంతే ఐడెంటిటీ తీసుకొని. నెక్స్ట్ కొసికన్ ఏంటి 1 బై సైన్ ఏ కదా. మనకు ఆల్రెడీ సైన్ ఏ వాల్యూ వచ్చింది. సైన్ ఏ ఏంటి రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెన్ ఏ. ఇప్పుడు సైను కొసికను ఇన్వర్సల్ కదా, ఒకదాని ఒకటి ఇన్వర్స్ కదా. సో ఇప్పుడు మనం దీన్ని కొసికన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. సైన్ ఏ వాల్యూని రివర్స్ చేస్తే సరిపోతుంది. సీకెన్ ఏ బై రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇక్కడ అదే కదా రాసుకున్నాడు. దానికి రివర్స్ అనమాట. అలాగే కాట్ ట్యాన్కి రివర్స్. ట్యాన్ ఏంటి రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 కదా, దానికి ఇన్వర్స్ కదా. సో 1 బై రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 వచ్చింది అంతే. ఇక్కడ ట్యాన్ ఏ వాల్యూ వేసాం అంతే. ఇక్కడ ఆల్రెడీ ట్యాన్ ఏ వాల్యూ మనకు వచ్చింది కనుక. సో మనకి యాక్సెప్ట్ సీకెన్ మిగతా అన్ని రేషియోస్ సీకెన్లోకి మారుస్తాం. ఇది సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ రామన్ చూడండి. థర్డ్ రామన్ ఏంటి చూస్ ద కరెక్ట్ ఆప్షన్ జస్టిఫై యువర్ చాయిస్ అన్నాడు. చూడండి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. 9 సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 9 ట్యాన్ స్క్వేర్ ఏ అన్నాడు. చూడండి ఇక్కడ 9 కామన్ తీసాడు. 9 కామన్ తీస్తే ఏమవుతుంది సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఉంటుంది. అగైన్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ వాల్యూ అంత ఐడెంటిటీ 2 ప్రకారం 1 అనమాట. ఏంటి సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో దీని ప్లేస్లో 1 రాసుకున్నాడు. దేర్ఫోర్ 9 ఇంటూ 1 ఎంత అవుతుంది 9 అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. కింద అది ఇచ్చాడు. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అని చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటి 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీకెన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసికెన్ థీటా. దీని వాల్యూ ఏంటో చెప్పమంటున్నాడు చూడండి. దీని వాల్యూ ఇచ్చి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. దీని వాల్యూ మనం చెప్పాలి. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. ఫస్ట్ 1 యాస్టీస్ రాసుకున్నాడు. ఇక్కడ ట్యాన్ థీటా ప్లేస్లో సైన్ థీటా బై కాస్ థీటా రాసుకున్నాడు. అలాగే సీకెన్ థీటా ప్లేస్లో 1 బై కాస్ థీటా రాసుకున్నాడు. ఓకేనా. ఈ రేషియోస్ మార్చుకున్నాడు అంతే. ట్యాన్ థీటా ప్లేస్లో సైన్ థీటా బై కాస్ థీటా, సీకెన్ థీటా ప్లేస్లో 1 బై కాస్ థీటా. అలాగే ఇక్కడ 1 మళ్ళీ కామన్ సేమ్ అదే రాసుకున్నాడు 1. నెక్స్ట్ కాట్ థీటా ప్లేస్లో కాస్ థీటా బై సైన్ థీటా రాసుకున్నాడు. అలాగే కొసికెన్ థీటా అంటే 1 బై సైన్ థీటా రాసుకున్నాడు. ఓకేనా. కొసికెన్ అంటే 1 బై సైన్ థీటా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఈ స్టెప్ ఎలా వచ్చిందో చూడండి. ఇది మీకు తెలుసు కదా, తెలిసే ఉంటుంది. జస్ట్ ఏం లేదు, కింద ఎల్సిఎం చేశాడు. కాస్ థీటాకి ఇక్కడ సపోజ్ ఇక్కడ 1 అనుకున్నాం అనుకో. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు ఎల్సిఎం చేశాడు. ఎల్సిఎం చేసి రెండిట్ని మొత్తం మూడిట్ని యాడ్ చేసుకున్నాడు. తెలుసు కదా మీకు ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తాం కదా, అలాగే సేమ్ ఫ్రాక్షన్స్ యాడ్ చేసినట్టే ఇక్కడ ఇప్పుడు మనం యాడ్ చేసినప్పుడు కింద ఎల్సిఎం ఏమవుతుంది కాస్ థీటా వస్తుంది. సో 1 కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా కనుక 1 పైన కూడా 1 ఇంటూ కాస్ థీటా అలాగే కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా అలాగే సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా అలాగే కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా అలాగే 1 ఇంటూ 1 అనమాట. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం. ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేస్తామో అలాగే యాడ్ చేస్తాం. ఇక్కడ సైన్ థీటా రేషియో సైన్ థీటా ఎల్సిఎం వస్తుంది కనుక సైన్ థీటా తీసుకున్నాం. 1 ప్లస్లో సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 రిమైనింగ్ సేమ్ అనమాట.
చూడండి కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈ టర్మ్ ఉంది కదా! కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీన్ని ఒక టర్మ్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక టర్ము, అలాగే దీన్ని ఒక టర్మ్ అనుకున్నాడు. అంటే ఇప్పుడు మనకు సింపుల్‌గా చెప్పాలంటే దీని మొత్తాన్ని కలిపి ఏ, దీన్ని బి. అలాగే ఇక్కడ దీని మొత్తాన్ని కలిపి ఏ, ఇది బి. సో, ఇప్పుడు ఇది ఏ ఫార్మ్‌లో ఉంది మనకి? ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. అంతేనా? సరిపోయింది కదా! ఈ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మొత్తం కలిపి ఏ. బి అనగా 1 అనమాట. సో, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్‌లో ఉంది. సో, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి మనకి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదే కదా రాసుకున్నాడు. ఏ స్క్వేర్ అంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకేనా? కింద రెండిటిని మల్టిప్లికేషన్ చేశాడు. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అదే కింద రాసుకున్నాడు. ఓకేనా? చూడండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇది ఏ ఫార్మ్‌లో ఉంది? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దాని ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab. ఆ ఫార్ములా తెలుసు కదా! ఆ ఫార్ములా అందరికీ తెలిసే ఉంటదని చూడు డైరెక్ట్‌గా చెప్తానండి. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా 2ab 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సరిపోయిందా? అలాగే మైనస్ 1 స్క్వేర్ అంటే 1 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. కింద వాల్యూ అదే సేమ్ రాసుకున్నాడు చూడండి. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్‌లో ఏం రాసుకున్నాడంటే 1 అని రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు? చూడండి. ఇప్పుడు ఈ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ప్లేస్‌లో ఏం రాసుకున్నాడు? 1 అని రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడు? ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి అనమాట. ఏంటి? ఐడెంటిటీ 1 నుంచి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1 కదా! సో, దీని ప్లేస్‌లో 1 రాసుకున్నాడు. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఏం మార్చలేదు. 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 సైన్ థీటా కాస్ థీటా రాసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 1 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ +1 ఇక్కడ -1. ఇంకా ఫైనల్‌గా మనకు మిగిలేదేంటి? 2 సైన్ థీటా కాస్ థీటా బై 2 సైన్ థీ 2 సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. అగైన్ ఇక్కడ 2 సైన్ థీటా కాస్ థీటా, ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటి లాస్ట్‌గా? 2 మిగిలింది. సో, అదే మనకి ఆన్సర్ అనమాట. సో, ఆప్షన్ సి కరెక్ట్. ఓకేనా? సెకండ్‌ది ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమిచ్చాడు మనకి? సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అన్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు చూడండి. సీకెన్ ఏ ప్లేస్‌లో 1 బై కాస్ ఏ రాసుకున్నాడు. సీకెన్ ఏ ప్లేస్‌లో ఏం రాసుకున్నాడు? 1 బై కాస్ ఏ రాసుకున్నాడు. అలాగే టాన్ ఏ ప్లేస్‌లో సైన్ ఏ బై కాస్ ఏ రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు? టాన్ ఏ ప్లేస్‌లో సైన్ ఏ బై కాస్ ఏ. అలాగే ఈ టర్మ్ ఏం మార్చలేదు. 1 మైనస్ సైన్ ఏ అలాగే ఉంచేసాడు చూడండి. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తే ఎలాగ? డినామినేటర్ ఈక్వల్‌గా ఉందనుక డైరెక్ట్‌గా యాడ్ చేసాడు. కాస్ ఏ కింద రాసుకొని 1 ప్లస్ సైన్ ఏ. ఓకేనా? ఇప్పుడు ఇది 1 ప్లస్ సైన్ ఏ, 1 మైనస్ సైన్ ఏ. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్‌లో ఉంది. దాని ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్. 1 స్క్వేర్ వాల్యూ 1 అనుకో డైరెక్ట్‌గా 1 ఏసుకున్నాడు. సో, మైనస్ సైన్ స్క్వేర్ ఏ, బి స్క్వేర్. ఓకేనా? మైనస్ సైన్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సరిపోయింది కదా! ఫార్ములాస్ ఏం రాయట్లేదు. మీకు ఇది తెలిసే ఉంటది. ఆల్రెడీ ముందే చెప్పాను కదా! ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా చాలా సార్లు చెప్పాను. సో, అందుకే ఇక్కడ మళ్ళీ మళ్ళీ రాయట్లేదు. సో, ఇక్కడ కింద కాస్ ఏని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాడు. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ. దేని ద్వారా? ఫ్రమ్ ఐడెంటిటీ 1 ద్వారా చెప్పాను కదా! సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో, కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత అవుతది? ఈ 1 సైన్ స్క్వేర్ ఏని అటుపక్క పంపించుకుంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతది. ఓకేనా? సో, ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్‌లోనే కాస్ స్క్వేర్ ఏ వాల్యూ రాసుకున్నాడు. సో, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. కింద కాస్ ఏ ఉంది. సో, ఈ కాస్ ఏ, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు లాస్ట్‌లో మిగిలేది కాస్ ఏ. ఎందుకు క్యాన్సిల్ చేసాం? ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కదా! కాస్ స్క్వేర్ ఏ అంటే ఎలా రాసుకోవచ్చు? కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. సో, కింద ఒక కాస్ ఏ ఉంది. పైన 2 కాస్ ఏలు ఉన్నాయి. ఒక కాస్ ఏ, పైన ఒక కాస్ ఏ, కింద ఒక కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే టోటల్‌గా మిగిలేది ఒక కాస్ ఏ. అదే రాసుకున్నాం. సో, ఆప్షన్ ఏంటి? డి. ఆప్షన్ డి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్నాడు చూడండి. చూడండి 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? మనకి డైరెక్ట్ ఐడెంటిటీ అనమాట. డైరెక్ట్ ఐడెంటిటీ ఏంటి మనకి? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకాన్ స్క్వేర్ ఏ. అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కొసీకాన్ స్క్వేర్ ఏ. ఐడెంటిటీస్ 2, 3. ఓకేనా? సీకాన్ స్క్వేర్ ఏ బై కొసీకాన్ స్క్వేర్ ఏ. అగైన్ సీకాన్ ఏని ఎలా రాసుకోవచ్చు? 1 బై కాస్ ఏ కింద రాసుకోవచ్చు. అంతే కదా! 1 బై కాస్ స్క్వేర్ ఏ కింద. అలాగే కొసీకాన్‌ని 1 బై సైన్ స్క్వేర్ ఏ కింద రాసుకోవచ్చు. అంతే కదా! ఇప్పుడు ఇది పక్కకెళ్తే రెసిప్రోకల్ అవుతది. కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై 1 అనమాట. ఇప్పుడు మనకు ఫైనల్‌గా ఏం మిగులుతది? సైన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఇంటూ ఏ,
కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 కాస్ స్క్వేర్ ఏ. సో కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అంటే అగైన్ మనకి టాన్ స్క్వేర్ ఏ. అదే కదా ఇక్కడ రాసుకున్నాడు. కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అంటే టాన్ స్క్వేర్ ఏ. సైన్ బై కాస్ అంటే టాన్ కదా, అదే ఇక్కడ రాసుకున్నాడు. ఓకేనా. సో మనకి దీంట్లో ఆప్షన్ డి కరెక్ట్. టాన్ స్క్వేర్ ఏ అదే కదా డి ఆప్షన్. సో ఇది థర్డ్ రామన్. ఫైనల్గా ఫోర్త్ రామన్ చూడండి. ఈ రామన్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం 4 మార్క్స్ సమ్ము ఆ ఎగ్జాంపుల్ 12 కానీ లేదా ఈ 10 సమ్స్లో ఒకటి రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రామన్ కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, కొసికెన్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా. మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం. ఇందులో ప్రతి దాంట్లో చూడండి ప్రూఫ్ ఆఫ్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాడు. ఏమన్నాడు, కొసికెన్ అంటే ఏంటి 1 బై సైన్ థీటా. ఓకే, నేను ప్రతిదీ రాయట్లేదు ఇక్కడ, రేషియోస్ రాయను. రేషియోస్ కంపల్సరీగా నేర్చుకోండి. చూడండి ఫస్ట్లో చెప్పిన రేషియోస్ పక్కాగా నేర్చుకుంటండి. నేను ఇక్కడ రేషియోస్ రాయట్లేదు, డైరెక్ట్గా మీకు ఇక్కడ ఉన్న స్టెప్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేషియోస్ అయితే మాత్రం ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే, ఇంపార్టెంట్ ఫార్ములాస్ మాత్రమే రాస్తాను. చూడండి కొసికెన్ థీటా ఈక్వల్ టు 1 బై సైన్ థీటా, అంతే కదా. కొసికెన్ 1 బై సైన్ థీటా కింద రాసుకోవచ్చు. అలాగే కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా కింద కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ హోల్ స్క్వేర్ ఇచ్చాడనుక బయట హోల్ స్క్వేర్ పెట్టుకున్నాడు. సో డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కనుక మైనస్ పైన డైరెక్ట్గా మైనస్ చేశాడు. 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ని రెండింటికి విడదీశాడు. చూడండి పైన 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, కింద సైన్ స్క్వేర్ థీటా. పైన దానికి పైదానికి, కింద దానికి సపరేట్ రాశాడు. చూడండి కింద సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా. చూడండి ఇది ఎలాగా, ఐడెంటిటీ 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. సో ఇప్పుడు మనకి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అదే కదా ఇక్కడ ఉంది. సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకున్నాడు ఐడెంటిటీ నెంబర్ 1 నుంచి. పైన ఏం మార్చలేదు, పైన అలా ఉంచాడు. చూడండి పైన ఏముంది మనకి, చూడండి ఇప్పుడు పైన ఏముంది 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎలా ఉంది ఇది, పైన ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకోవచ్చు కదా. సో అదే రాసుకున్నాడు, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకున్నాడు. కింద లెట్ సపోజ్ ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా. సో ఇక్కడ స్క్వేర్ పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఇదేంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉన్నట్టు కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు దాకా ఈ రెండు ఫామ్లో ఉన్నదాన్ని ఇలా మార్చుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేశాడంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉన్నదాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ కింద డివైడ్ చేస్తున్నాడు. ఓకేనా, విడగొడుతున్నాడు. చూడండి ఇప్పుడు ఏంటిది, ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ కాస్ థీటా, అలాగే 1 మైనస్ కాస్ థీటా, అంతే కదా. 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా. పైన ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో యూజ్ చేశాడు, కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి మార్చుకున్నాడు. చూడండి పైన 1 మైనస్ కాస్ థీటా ఉంది, కింద 1 మైనస్ కాస్ థీటా ఉంది, రెండు క్యాన్సిల్ అవుతాయి. సో మనకు మిగిలింది ఏంటి, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. ఓకేనా, సింపుల్ టర్మ్స్ అనమాట. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి, కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు 2 సీకెన్ ఏ అన్నాడు. చూడండి మనం ఈ ఎల్హెచ్ఎస్ తీసుకుని 2 సీకెన్ ఏ వచ్చినంత వరకు చేస్తాం. చూడండి ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి, డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేశాడు. చూడండి జస్ట్ మీకు ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసినట్టు ఇక్కడ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసినట్టు ఇక్కడ యాడ్ చేశాడు. చూడండి మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. చూడండి కింద టర్మ్స్ రెండింటిని ముందు ఎల్సిఎం చేయాలి. ఏంటి, డినామినేటర్స్ని. డినామినేటర్ ఏముంది ఇక్కడ, 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ ఉంది. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది మనకి, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ టర్మ్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు కింద డినామినేటర్ ఉంది కదా 1 ప్లస్ సైన్ ఏ అని చెప్పేసి, ఈ 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏదైతే ఎల్సిఎం ఈ రెండింటికి ఎల్సిఎం వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ రావాలా. దీంతో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది మనకి 1 ప్లస్ సైన్ ఏతో, ఇక్కడ ఆల్రెడీ 1 ప్లస్ సైన్ ఏ ఉంది మనకు. సో కాస్ ఏతో మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మ్ మొత్తం వచ్చేస్తుంది మనకి, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలా, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ చేయాలి, అంతే కదా, ఇంటూ కాస్ ఏ చేయాలి.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కింద దేంతో అయితే మల్టిప్లికేషన్ చేస్తాం పైన కూడా దాంతోనే మల్టిప్లికేషన్ చేస్తాం. సో కింద కాస్ ఏతో చేసాం కనుక పైన కూడా కాస్ ఏతోనే మల్టిప్లికేషన్ చేస్తాం ఇక్కడ చూడండి. ఇప్పుడు కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఎంత కాస్ స్క్వేర్ ఏ, అదే కదా ఇక్కడ రాసుకున్నాం. కింద టర్మ్స్ ఏం రాయాల్సింది కింద జస్ట్ ఓన్లీ ఎల్సిఎం వాల్యూ వేస్తాం అంతే డినామినేటర్లో, మనం దీన్ని మల్టిప్లికేషన్ ఏం చేయవసరం లేదు. చూడండి నెక్స్ట్ సెకండ్ టర్మ్కి వచ్చండి. సెకండ్ టర్మ్కి వస్తే ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ కాస్ ఏ ఉంది. ఇప్పుడు ఈ కాస్ ఏతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ టర్మ్ రావాలి. ఓకేనా, ఈ టర్మ్ రావాలి 1 + sin a ఇంటూ కాస్ ఏ రావాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ కాస్ ఏ ఉంది. సో ఇక్కడ దేంతో మల్టిప్లికేషన్ చేయాలి 1 + sin aతో చేయాలి. ఇక్కడ మనం కాస్ ఏతో చేసాం, ఇక్కడికి వచ్చేటప్పటికి 1 + sin aతో చేయాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం కింద కాస్ ఏతో దేంతో మల్టిప్లికేషన్ చేస్తాం 1 + sin aతో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా, కింద దేంతో చేస్తే పైన దాంతో చేయాలన్న కదా, ఇక్కడ కూడా 1 + sin aతో మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 1 + sin a ఉంది, మనం ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ 1 + sin aతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో 1 + sin a ఇంటూ 1 + sin a ఎంత అవుద్ది 1 + sin a హోల్ స్క్వేర్ అవుద్ది. ఇది పైన న్యూమరేటర్ ఇలా తెచ్చుకుంటాం, డినామినేటర్ మాత్రం ఈ రెండు టర్మ్స్కి ఎల్సిఎం చేస్తాం. ఓకేనా, మళ్ళీ డౌట్ రాకుండా మీకు ఇప్పుడే చెప్తున్నాను. నెక్స్ట్ నుంచి మీరు ఇలాగే చేసుకోండి ప్రతిదీ. ఇది సింపుల్ వే అనమాట ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడానికి. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి పైన కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 + sin స్క్వేర్ ఏ sin 1 + sin a హోల్ స్క్వేర్ ఎలా వచ్చిందో మనకి తెలిసిపోయింది. చూడండి ఇప్పుడు ఈ టర్మ్స్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏని సేమ్ యాస్టీస్ రాసుకున్నాడు. ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందనుక, సో a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి మనకి a² + b² + 2ab. చూడండి a² అంటే 1, తర్వాత 2ab రాసుకున్నాడు. 2 ఇంటూ a అంటే 1, 2 ఇంటూ 1 2 ప్లస్ b ఇంటూ b అంటే ఇప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ a ఇంటూ b అంటే 2 ఇంటూ 1 ఇంటూ sin a 2 sin a. ఓకేనా, నెక్స్ట్ b² వాల్యూ sin స్క్వేర్ a. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి ఈ రెండు టర్మ్స్ ఒక దగ్గర రాసుకున్నాడు. ఓకేనా, ఈ రెండు టర్మ్స్ ఒక దగ్గర రాసుకున్నాడు, ఎందుకంటే ఈ రెండు టర్మ్స్కి ఐడెంటిటీ ఉందనక. ఓకేనా, ఈ రెండు టర్మ్స్ ఒక దగ్గర రాసుకుని మిగతా సేమ్ 1 + 2 sin a అలా రాసుకున్నాడు. కింద డినామినేటర్ కూడా అలాగే రాసుకున్నాడు. సో sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత మనకి 1, ఇది మనకు తెలుసు కదా, దీని వాల్యూ ఎంత 1 ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి రాయట్లేదు, ఇది ఆల్రెడీ ఐడెంటిటీ మీకు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చాడు కదా. సో sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్లో 1 రాసుకున్నాడు, దీని ప్లేస్లో ఏమి రాసుకున్నాడు 1 రాసుకున్నాడు అనమాట. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 1 ఇక్కడ 1 + 1 ఇక్కడ 2 sin a 1 + 1 ఎంత 2 + sin a 2 + 2 sin a. కింద డినామినేటర్ ఏం మార్చలేదు. చూడండి పైన ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది కనుక 2 కామన్ తీసాడు. 2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 2 ఇంటూ 1 + sin a వస్తుంది, అంతే కదా. కింద ఏముంది 1 + sin a ఇంటూ cos a ఉంది. సో ఇక్కడ 1 + sin a ఉంది, ఇక్కడ 1 + sin a ఉంది. సో 1 + sin a 1 + sin a క్యాన్సిల్ అవుతుంది. సో పైన 2 ఉంది, కింద cos a ఉంది. ఈ 2/cos a మిగిలింది కదా, ఈ 2/cos aని ఇలా రాసుకొచ్చా 1/cos a కింద రాసుకొచ్చా 2 ఇంటూ 1/cos a. అగైన్ 1/cos a అంటే సీకెన్ ఏ. సో 2 ఇంటూ సీకెన్ ఏ 2 సీకెన్ ఏ, అదే మనకు ఆర్హెచ్ఎస్. సో అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఆర్హెచ్ఎస్. సో దేర్ఫోర్ మనకు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఇది సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటి, tan theta by 1 - cot theta plus cot theta by 1 - tan theta ఈక్వల్ టు 1 + secant theta ఇంటూ cosecant theta. ఇది మనకు ఇచ్చిన ప్రాబ్లం. సో దీన్ని ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ వచ్చే వరకు చేద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ tan theta ప్లేస్లో ఏం రాసుకున్నాడు, tan theta ప్లేస్లో sin theta by cos theta రాసుకున్నాడు. ఓకేనా, తర్వాత cot theta ప్లేస్లో దీనికి రివర్స్ cos theta by sin theta. జస్ట్ ఈ రెండు వాల్యూస్ని, ఈ sin tan theta వాల్యూస్ని cot theta వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాడు. చూడండి tan theta అంటే ఏంటి sin theta by cos theta కదా, అదే రాసుకున్నాడు. అలాగే 1 - cos theta by sin theta అదే ఇక్కడ రాసుకున్నాడు. అలాగే ఇక్కడ cot theta ప్లేస్లో cos theta by sin theta, అలాగే 1 - tan theta ప్లేస్లో sin theta by cos theta. కానీ ఈ రెండు వాల్యూస్ ఈ ఈక్వేషన్లో వేసాడు అంతే. చూడండి ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వచ్చిందో పక్కన చేస్తా చూడండి క్లియర్గా. చూడండి మనకి ఇక్కడ ఏముంది క్వశ్చన్ sin theta by cos theta by 1 - cos theta by sin theta. ఇది ఒక టర్ము. ఇంకో టర్మ్ ఏంటి cos theta by sin theta 1 - sin theta by cos theta. ఓకేనా, కింద ఫ్రాక్షన్ని సింపుల్గా మార్చండి. చూడండి కింద
ఫ్రాక్షన్ సింపుల్‌గా మార్చుదాం. పై టర్మ్ ఏం మార్చం sin θ బై cos θ. కింద మాత్రం sin θ ఇంటూ 1. కింద ఏంటి sin θ ఇంటూ 1 మైనస్ cos θ అంటే sin θ మైనస్ cos θ బై sin θ. ఓకేనా? ప్లస్ ఇక్కడ కూడాని సేమ్ అంతే cos θ బై sin θ సేమ్ మళ్ళీ ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవడం cos θ మైనస్ sin θ బై cos θ. ఓకేనా? ఇప్పుడు మనం రెసిప్రోకల్స్ అంటే పక్క పక్కన తెచ్చుకోవడం చూడండి. పక్క పక్కన కలిసి తెచ్చుకుంటాం చూడండి. sin θ బై cos θ ఇంటూ ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని పక్కకు తెచ్చుకోండి. పక్కకు వస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. సో sin θ బై sin θ మైనస్ cos θ. ఓకేనా? ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ ఇప్పుడు ఏంటి ఈ టర్మ్ చూడండి. ఈ టర్మ్ ఏంటి ఇప్పుడు cos θ బై sin θ ఇంటూ ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది రెసిప్రోకల్ అవుతుంది అంటే రివర్స్ అవుతుంది. ఇంటూ cos θ బై cos θ మైనస్ sin θ. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది sin θ ఇంటూ sin θ ఎంత sin స్క్వేర్ θ. కింద ఏముంది cos θ ఇంటూ sin θ మైనస్ cos θ. అదే కదా ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ cos θ ఇంటూ cos θ cos స్క్వేర్ θ. బట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఎందుకుందంటే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ cos θ మైనస్ sin θ వచ్చింది కదా, బట్ ఇక్కడ sin θ మైనస్ cos θ తీసుకున్నాడు. ఏం చేశాడంటే ఇక్కడ మనకి ఈ స్టెప్లో ఎక్స్ట్రా పాయింట్ చేశాడు. ఏం చేశాడంటే మనకి ఈ స్టెప్ అంగా రాస్తున్నాను ప్లస్ cos స్క్వేర్ θ కదా, మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ ఈ రెండిట్లకి cos θ మైనస్ sin θ ఉంది కదా, ఈ రెండిట్లకి మైనస్ కామన్ తీసాడు. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది మనకి మైనస్ ఆఫ్ sin θ ఇంటూ sin θ మైనస్ cos θ. అంటే కాసు సైన్ ప్లేస్లు మారుతాయి. మైనస్ ఉన్నది ప్లస్ అవుద్ది, ప్లస్ ఉన్నది మైనస్ అయింది. మైనస్ sin θ ప్లస్ sin θ అయింది, ప్లస్ cos θ మైనస్ cos θ అయింది. సో మనకు ఇక్కడ మైనస్ వచ్చింది కనుక ఆటోమేటిక్గా పక్కన కూడా మైనస్ వచ్చింది. సో ఇలా ఇక్కడ మైనస్ వచ్చిందనమాట ఈ స్టెప్ ఒకదానికి. చూడండి నెక్స్ట్ sin క్యూబ్ θ మైనస్ cos క్యూబ్ θ. నెక్స్ట్ స్టెప్లో చూడండి ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది cos θ ఇంటూ sin θ మైనస్ cos θ sin θ ఇంటూ sin θ మైనస్ cos θ. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకు వచ్చేది ఏంటి ఏమొస్తుంది? ఆల్రెడీ ఇక్కడ sin θ మైనస్ cos θ ఉంది, ఇక్కడ sin θ మైనస్ cos θ ఉంది. ఇప్పుడు మనకి డైరెక్ట్ మల్టిప్లికేషన్ అయిపోద్ది అంతే. ఆ టర్మ్ ఒకసారి రాసుకుంటే సరిపోద్ది. అంటే sin θ ఇంటూ cos θ మైనస్ ఆఫ్ sin θ మైనస్ cos θ. ఓకేనా? ఇందాక చెప్పాను కదా ఇది ఎలా చేస్తామో ఫ్రాక్షన్స్లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ మనీ ప్లస్ కానీ మైనస్ కానీ ఎలా చేస్తామని చెప్పాను కదా ఇందాక ఫ్రాక్షన్స్లో ఉన్నదాన్ని, సేమ్ అదే ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే మనకి ఎంత అవుతుందంటే sin θ ఇంటూ cos θ. ఈ రెండు టర్మ్స్ ఉన్నాయనుకో ఒకసారి రాసుకుంటే సార్ sin θ మైనస్ cos θ ఇదే మనకి ఎల్సిఎం వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ టర్మ్తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మ్ రావాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ cos θ ఉంది, sin θ మైనస్ cos θ ఈ టర్మ్లో ఉంది. సో మనం ఓన్లీ sin θతో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఏం చేయాలి? ఈ టర్మ్ని దీంతో sin θని మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే పైన కిందది ఏంతో చేస్తే పైన దాంతోనే చేయాలని చెప్పాను కదా. సో కిందది అలా ఉంచండి. కింద ఏం చేయాల్సిన డైరెక్ట్గా మనం మల్టిప్లికేషన్ ఎల్సిఎం వాల్యూ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి. సో పైన మాత్రం sin స్క్వేర్ θ ఇంటూ sin θ. ఆల్రెడీ sin స్క్వేర్ θ ఉంది కదా, ఇక్కడ ఇంకో sin θతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ sin క్యూబ్ θ అలా వచ్చిందనమాట. sin స్క్వేర్ θ ఇంటూ sin θ. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ sin θ ఇంటూ sin θ మైనస్ cos θ ఉంది కదా, మనకి ఇక్కడ ఏం రావాలా? ఓన్లీ cos θ ఒకటే మైనస్ అయింది. సో cos θ ఒకటే లేదు. సో ఇంటూ cos θతో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ సరిపోద్ది. ఇంటూ cos θతో చేయాలి. సో కింద cos θ చేసాం, పైన కూడా cos θతోనే చేస్తాం. సో పైన ఏమవుతుంది అప్పుడు cos స్క్వేర్ θ ఇంటూ cos θ cos క్యూబ్ θ. ఈ మైనస్ ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ ఇది ఎల్సిఎం వాల్యూ, ఈ వాల్యూ ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా? అర్థమైంది కదా ఈ ఎల్సిఎం ఎలా చేశాను? సేమ్ ఇదే మెథడ్ ప్రతి దాంట్లో ఫాలో అవ్వండి. కొందరికి ఎల్సిఎం డౌట్స్ ఉంటాయి, అందుకే చెప్తున్నాను. చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది. ఇది ఎలా ఉంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏంటిది? ఏ ఫార్ములా ఇది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పక్కన రాసుకోండి అవసరం అయితే. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఉన్నదాన్ని ఈ ఫార్ములాకి మారుతున్నాను చూడండి. ఇక్కడ ఏ మైనస్ బి అంటే sin θ మైనస్ cos θ. అలాగే ఏ స్క్వేర్ అంటే sin స్క్వేర్ θ. అలాగే ఏబి అంటే sin θ ఇంటూ cos θ. అలాగే బి స్క్వేర్ అంటే ప్లస్ cos స్క్వేర్ θ. కింద టర్మ్ ఏం మార్చలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రాసాం. చూడండి పైన వచ్చేటప్పటికి ఇప్పుడు
మన కింద సైన్ థీటా పైన సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. కింద కూడా సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. సో, ఈ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఈ సైన్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అవుద్ది. అండ్ ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది. ఇప్పుడు ఈ రెండిటి ప్లేస్‌లో మనం 1 రాసుకోవచ్చు. ఎందుకు ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి. ఐడెంటిటీ 1 నుంచి ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా! సో, అదే ఇక్కడ రాసుకున్నాం. ఈ రెండిటి ఇంకా రిమైనింగ్ మిగిలింది మనకి ఈ టర్మ్ ఒకటే. ఈ టర్మ్ అది సైన్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈ టర్మ్ ఒకటే మిగిలింది కనుక అదే రాసుకున్నాం. ఫర్ 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా పైన ఉంది. కింద డినామినేటర్‌లో ఏముంది? సైన్ థీటా కాస్ థీటా ఒకటే ఉంది. సో, దీన్ని మళ్ళీ అగైన్ సింప్లిఫికేషన్ చేస్తే మనకేమొస్తది? 1 ప్లస్ 1 బై సైన్ థీటా కాస్ థీటా వస్తది. అంతే కదా! 1ని అలా ఉంచుకొని అగైన్ మళ్ళీ ఇక్కడ 1 ప్లస్ 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా కింద రాసుకున్నాడు. 1 బై సైన్ థీటా అంటే ఏంటి? కొసెకన్ థీటా. అలాగే 1 బై కాస్ థీటా అంటే సీకెన్ థీటా. సో, ఇలా వచ్చిందనమాట ఈ టర్మ్. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని సింప్లిఫికేషన్ చేసి దీన్ని 1ని పక్కన రాసుకొని 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కింద రాసుకున్నాడు. 1 బై సైన్ థీటా మళ్ళీ 1 బై కాస్ థీటా కింద 2 సెపరేట్ టర్మ్స్ కింద రాసుకున్నాడు. 1 బై సైన్ థీటా అంటే కొసెకన్ థీటా, 1 బై కాస్ థీటా అంటే సీకెన్ థీటా. ఇవి ఇలా వచ్చింది. ఫర్ ఇదే ఆర్‌హెచ్‌ఎస్ మనకు కావాల్సిన ఆర్‌హెచ్‌ఎస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి? 1 ప్లస్ సీకెన్ ఏ బై సీకెన్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అన్నాడు చూడండి. ఇచ్చాడు మనకి 1 ప్లస్ సీకెన్ ఏ బై సీకెన్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అన్నాడు చూడండి. సీకెన్ ఏ అంటే ఏంటి? 1 బై కాస్ ఏ అంతే కదా! సీకెన్ ఏ అంటే ఏంటి? 1 బై కాస్ ఏ. అదే ఇక్కడ సీకెన్ ఏ ప్లేస్‌లో 1 బై కాస్ ఏ అని రాసుకున్నాడు. అలాగే ఇక్కడ కింద కూడా సీకెన్ ఏ ప్లేస్‌లో 1 బై కాస్ ఏ అని రాసుకున్నాడు. ఇప్పుడు మనకి దీన్ని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తే చూడండి. కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ అంతే కదా! ఇది చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంది? 1 ప్లస్ 1 బై కాస్ ఏ కదా! దీన్ని ఎలా రాసుకున్నాడు? కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ కింద రాసుకున్నాడు. రాసుకోవచ్చు కదా! కాస్ ఏ ఇంటూ 1 కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ సరిపోయింది కదా! కింద 1 బై కాస్ ఏ అలాగే రాసుకున్నాడు చూడండి. కింద ఏముంటది? 1 బై కాస్ ఏ ఉంటది. అంతే కదా! ఇప్పుడు ఇది పక్కకెళ్తే ఏమవుతది? ఇది పక్కకెళ్తే ఏమవుతది? రెసిప్రోకల్ అవుతది. సో, రెసిప్రోకల్ అయితే ఏమవుతది? కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ఇంటూ ఇది పక్కకి రెసిప్రోకల్ అయితే కాస్ ఏ బై 1 అవుతది. అంతే కదా! ఇది పక్కకెళ్తే రెసిప్రోకల్ అవుతది కదా! దేర్‌ఫోర్ ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అవుతే మనకేముంటది? కాస్ ఏ ప్లస్ 1 ఒకటే ఉంటది. ఎందుకంటే కాస్ ఏ ప్లస్ 1 బై 1 ఎంత? కాస్ ఏ ప్లస్ 1 కదా వస్తది. సో, 1 ప్లస్ కాస్ ఏ. ఇది ఎల్‌హెచ్‌ఎస్. ఓకేనా? ఎల్‌హెచ్‌ఎస్ ఎంత వచ్చింది మనకి? 1 ప్లస్ కాస్ ఏ వచ్చింది. దేర్‌ఫోర్ మనం ఇప్పుడు ఆర్‌హెచ్‌ఎస్ కూడా తీసుకొని సాల్వ్ చేస్తే మనకు 1 ప్లస్ కాస్ ఏ రావాలి. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినట్టు మనకు తెలుస్తది చూడండి. ఇప్పుడు ఈ ఆర్‌హెచ్‌ఎస్ ప్లేస్‌లో ఏముంది? సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అని ఉంది చూడండి. సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంతే కదా! ఐడెంటిటీ 1 నుంచి చెప్పాం కదా! సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకేనా? ఈ కాస్ స్క్వేర్ ఏ ఇటుపక్క వస్తే ఏమవుద్ది? ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అవుద్ది కదా! సో, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అదే కదా ఐడెంటిటీ 1. సో, దాన్ని బట్టి ఇది మనం సైన్ స్క్వేర్ ఏ ప్లేస్‌లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసుకున్నాం. కింద కాస్ ఏ అలా ఉంచుకోండి చూడండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? ఇక్కడ 1ని స్క్వేర్ కింద రాసుకున్నాడు చూడండి. 1 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా! సో, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మ్‌లో ఉందనుకో ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ కింద రాసుకున్నాడు. ఓకేనా? ఇది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ కింద రాసుకున్నాడు. సో, ఇక్కడ మనం 1 మైనస్ కాస్ ఏ ఉంది. ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ ఉంది కింద కూడా. సో, రిమైనింగ్ టోటల్ మనకు మిగిలింది ఏంటి? 1 ప్లస్ కాస్ ఏ. సో, ఎల్‌హెచ్‌ఎస్ ఇదే వచ్చింది. ఆర్‌హెచ్‌ఎస్ ఇదే వచ్చింది. దేర్‌ఫోర్ ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. సో, మన 2 ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటి? కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు కొసికన్ ఏ ప్లస్ కాట్ ఏ. సేమ్ యూజింగ్ ఐడెంటిటీ కొసికన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్నాడు చూడండి. ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకుని ఇది ప్రూవ్ చేయమన్నాడు. సో, ఫస్ట్ మనకి ఇలాంటి సమ్మె మనకి ఎగ్జాంపుల్‌లో కూడా ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ 12. సో, దానికిలాగే ఆల్మోస్ట్ ఇది కూడా సిమిలర్‌గా ఉంటది. చూడండి. ఎల్‌హెచ్‌ఎస్ తీసుకున్నాం. ఎల్‌హెచ్‌ఎస్ ఏంటి? కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సిన్స్ వీ నీడ్ టు యూజ్ కొసికన్ అండ్ కాట్ ఐడెంటిటీ డివైడింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై సైన్ ఏ. ఏం చేస్తున్నాడు ఇక్కడ? న్యూమరేటర్‌ని డినామినేటర్‌ని సైన్‌తో డివైడ్ చేస్తున్నాడు. ఓకేనా? చూడండి ఇక్కడ న్యూమరేటర్‌ని డినామినేటర్‌ని సైన్‌తో డివైడ్ చేశాడు. సో, ఇప్పుడు మనం డివైడ్ చేస్తే ఏమవుతది? 1 బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ ఇంటూ ఇచ్చిన టర్మ్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్. ఓకేనా? మనం డివైడ్ చేస్తున్నాం అనుకో చూడండి. అలాగే ఇప్పుడు కాస్ ఏ బై సైన్ ఏ. అలాగే మైనస్ సైన్ ఏ బై మైనస్ సైన్ ఏ.
మైనస్ సైన్ ఏ బై సైన్ ఏ, అలాగే 1 బై సైన్ ఏ. డినామినేటర్కి వస్తే కాస్ ఏ బై సైన్ ఏ సరిపోయిందా, అలాగే సైన్ ఏ బై సైన్ ఏ, అలాగే మైనస్ 1 బై సైన్ ఏ. ఓకేనా, కాస్ ఏ బై సైన్ ఏ అంటే ఏంటి, కాట్ ఏ. సైన్ ఏ క్యాన్సిల్ అవుతే ఏముంటుంది, 1 ఉంటుంది, అలాగే 1 బై సైన్ ఏ అంటే కొసికన్ ఏ. ఓకేనా, నెక్స్ట్ కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ. సైన్ ఏ బై సైన్ ఏ క్యాన్సిల్ అవుతే 1 ఉంటుంది, అలాగే 1 బై సైన్ ఏ అంటే కొసికన్ ఏ. సరిపోయిందా, జస్ట్ సింపుల్ ఫార్ములాస్ ఇది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేశాడు, ఈ కొసికన్ ఏని ఇక్కడ రాసుకున్నాడు, -1ని లాస్ట్లో రాసుకున్నాడు. ఇక్కడ కూడా అంతే, ఈ కొసికన్ ఏని ఇక్కడ రాసుకున్నాడు, +1ని ఇక్కడ రాసుకున్నాడు. పైన ఏముంది మనకి, కాట్ ఏ ప్లస్ కొసికన్ ఏ -1, కింద ఏముంది కాట్ ఏ ప్లస్ 1 మైనస్ ఆఫ్ కొసికన్ ఏ అని ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఈ 1 ప్లేస్లో ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 ప్లేస్లో ఇది రాసుకున్నాడు. ఎందుకంటే కొసికన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కదా. ఈ కాట్ స్క్వేర్ థీటాని ఇటు పక్కకు తెచ్చుకుంటే ఏమవుద్ది, కొసికన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఈ 1 ప్లేస్లో ఇది రాసుకున్నాడు. మైనస్ అనుకోండి ఇలాగ ఉంచుకొని జస్ట్ ఈ 1 ప్లేస్లో మాత్రమే ఇది రాసుకున్నాడు. ఓకేనా, చూడండి కరెక్ట్గా చూడండి, జస్ట్ ఈ 1 ప్లేస్లో ఇది రాసుకున్నాడు, మిగతాది ఏమీ మార్చలేదు. ఈ 1 ఇటు సైడ్ పంపించుకొని 1 ప్లేస్లో ఇది రాసుకున్నాడు. ఓకేనా, కింద స్టెప్ ఏం మార్చలేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొసికన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఉంది కదా, ఇది ఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది, అంతే కదా. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో అగైన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉన్నదని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కింద రాసుకున్నాడు. ఏ అంటే కాట్ ఏ, బి అంటే కొసికన్ ఏ. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందనుక, ఇక్కడ కొసికన్ ఏ మైనస్ కాట్ ఏ, కొసికన్ ఏ ప్లస్ కాట్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో రాసుకున్నాను. చూడండి కింద చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏం చేసాడు, ఇక్కడ కాట్ ఏ ప్లస్ కొసికన్ ఏ ఉంది, ఇక్కడ కొసికన్ ఏ ప్లస్ కాట్ ఏ ఉంది. ఈ రెండు టర్మ్స్ ఈక్వల్ కదా, సో ఈ రెండింటిని కామన్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు, కాట్ ఏ ప్లస్ కొసికన్ ఏని కామన్ తీసుకున్నాడు. కామన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, 1 మైనస్ కొసికన్ ఏ మైనస్ కాట్ ఏ. ఓకేనా, సో కాట్ ఏ ప్లస్ కొసికన్ ఏ ఇంటూ 1 ఏమవుతుంది, కాట్ ఏ ప్లస్ కొసికన్ ఏ. అలాగే కాట్ ఏ ఇంటూ కొసికన్ ఏ ఇంటూ కొసికన్ ఏ మైనస్ కాట్ ఏ అంటే మళ్ళీ ఇదే టర్మ్ వచ్చింది. సో ఇక్కడ మనం కాట్ ఏ ప్లస్ కొసికన్ ఏ అని కామన్ తీసుకుంటే 1 మైనస్ కొసికన్ ఏ మైనస్ కాట్ ఏ, ఈ టర్మ్ ఎలా వచ్చిందనమాట. డినామినేటర్ ఏం మార్చలేదు చూడండి. నెక్స్ట్ కిందకి రండి, కిందకి వస్తే ఏమైంది చూడండి, కింద ఏముంది, ఈ మైనస్తో మల్టిప్లికేషన్ చేశాడు. మనకి ఏం చేశాడు, మైనస్తో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేశాడు. ఓకేనా, 1 మైనస్ కొసికన్ ఏ మైనస్ కాట్ ఏ ఉంది కదా, ఇప్పుడు ఈ మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తామండి, మైనస్ ఇంటూ కొసికన్ ఏ మైనస్ కొసికన్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ టర్ము ఒకలాగా ఉంటాయి చూడండి, ఇక్కడ మైనస్ కొసికన్ ఏ మైనస్ కొసికన్ ఏ ప్లస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ ప్లస్ 1 ప్లస్ 1. సో ఈ టర్ము కంప్లీట్గా క్యాన్సిల్ అవుతాయి మనకి. ఓకేనా, కంప్లీట్గా క్యాన్సిల్ అవుతే మనకి రిమైనింగ్ ఏముంటుంది, కాట్ ఏ ప్లస్ కొసికన్ ఏ, అదే మనకి ఆర్హెచ్ఎస్, మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ 6th వన్ చూడండి, 6th వన్ ఏంటి, √1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ. చూడండి ఇక్కడ ఏం చేశాడు, దీన్ని రేషనలైజ్ చేశాడు. 1 మైనస్ సైన్ ఏ అని రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది మనకి, 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ అవుతాయి, అంతే కదా. 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లికేషన్ చేసాం. మల్టిప్లికేషన్ చేస్తే పైన 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, కింద 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అలాగా 1 కనుక 1 వేసుకున్నాడు, 1 మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా, చూడండి పైన అలాగా స్క్వేర్ ఉంది, రూట్ ఉంది, సో స్క్వేర్కి రూట్కి పైన క్యాన్సిల్ అయిపోద్ది. సో పైన క్యాన్సిల్ అవుతే కింద మాత్రం కింద దానికి రూట్ ఉంటుంది. ఓకేనా, కింద దానికి రూట్ ఉంటుంది, √1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంటుంది. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత మనకి, ఎంత కాస్ స్క్వేర్ ఏ. ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి ఏంటి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ కాస్ స్క్వేర్ ఏ. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇంకా రాయట్లేదు ఫార్ములా. చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నాడు. నేను ఇక్కడ క్యాన్సిల్ చేశాను, డైరెక్ట్గా ఇక్కడ క్యాన్సిల్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది, అలాగే ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు పైన ఏముంటుంది, 1 ప్లస్ సైన్ ఏ ఉంటుంది, కింద కాస్ ఏ ఉంటుంది. సో దాన్నే మళ్ళీ సపరేట్గా రాసుకున్నాడు, 1 బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే సీకెన్ ఏ, అలాగే సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. సో ఇది మనకి సీకెన్ ఏ ప్లస్ టాన్ ఏ, ఇదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ 7th వన్ చూడండి, 7th వన్ ఏంటి, సైన్ థీటా మైనస్ 2 సైన్ క్యూబ్ థీటా బై 2 కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా అన్నాడు. చూడండి ఇప్పుడు పైన సైన్ థీటా కామన్ తీసాడు, కింద కాస్ థీటా కామన్ తీసాడు. ఈ రెండిట్లో చూడండి, ఇక్కడ మనకి సైన్, ఇక్కడ సైన్ ఉందనుక సైన్ థీటా కామన్ తీసాడు, కింద కాస్ థీటా కామన్ తీసాడు. సో ఇక్కడ కామన్ తీస్తే మనకి ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది, 1. ఇక్కడ సైన్ థీటా ఒకటే ఉందనుకో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ
2 క్యూబ్ ఉండేది స్క్వేర్ అయింది. 1 సైన్ థీటా ఉన్నది 1 అయిపోయింది చూడండి. అలాగే ఇక్కడ 2 కాస్ క్యూబ్ థీటా ఉండేది కనుక 2 కాస్ స్క్వేర్ థీటా అయింది. కాస్ థీటా కామన్ తీయడం వల్ల. అలాగే -1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా కనుక -1 ఉంది చూడండి. ఇప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. ఓకేనా? ఈ రెండింటిని కలిపి టాన్ థీటా కింద రాసుకున్నాడు. మనకి రిమైనింగ్ ఏముంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ 2 కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, ఇక్కడ 2 కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాసుకున్నాడంటే ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాసుకున్నాడు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కింద రాసుకున్నాడు. ఇది ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి. ఎందుకంటే ఈ సైన్ స్క్వేర్ థీటా ఇటు పక్క వస్తే ఏమవుద్ది 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. ఇది ఐడెంటిటీ నెంబర్ 1 మనకి. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో అనగానే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకున్నాడు. మిగతాది యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకున్నాడు చూడండి. ఇప్పుడు ఏంటి 2 ఇంటూ 1 2 అలాగే 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? సరే ఇక్కడ -1 2 మైనస్ 1 ఎంత 1. సో 1 ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో. ఓకేనా? ఈ టాన్ థీటా కామన్గా అలా రాసుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ మాత్రం 2 మైనస్ 1 1 పైన ఏముంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఉంది. కింద కూడా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఉంది. సో సేమ్ టర్మ్స్ కనుక మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఏంటి మనకి టాన్ థీటా. సో అదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. ఇది 7th వన్. నెక్స్ట్ 8th వన్ చూడండి. 8th వన్ ఏంటి మనకి సైన్ ఏ ప్లస్ కొసికెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. చూడండి ఇది ఎక్కువ రిపీటెడ్గా వచ్చింది సమ్ము. లాస్ట్ ఇయర్ ఎక్కువగా రిపీటెడ్గా వచ్చేది సమ్ము. చూడండి ఇది చాలా సింపుల్ సమ్ చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందని జస్ట్ సింప్లిఫై చేశాడు. చూడండి ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంతే కదా. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ కొసికెన్ స్క్వేర్ ఏ బి స్క్వేర్ అంటే అలాగే 2ab 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసికెన్ ఏ అదే కదా ఇక్కడ రాసుకున్నాం. అలాగే ఇది కొన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని సింప్లిఫై చేసి కాస్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ ఏ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెన్ ఏ అదే కదా ఇక్కడ 2ab సరిపోయింది కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ మనం యాడ్ చేస్తున్నాం కదా చూడండి. సో ఇప్పుడు మనం ఈ సైన్ స్క్వేర్ ఏని ఈ కాస్ స్క్వేర్ ఏని రెండింటిని కలిపి ఒక దగ్గర రాసుకున్నాడు. ఓకేనా? అలాగే కొసికెన్ స్క్వేర్ ఏని సీకెన్ స్క్వేర్ ఏని ఒక దగ్గర రాసుకున్నాడు. అలాగే ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకున్నాడు. చూడండి ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకుంటే మనకి ఏమవుద్ది చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇది ఓకే. బట్ కొసికెన్ స్క్వేర్ ఏ సీకెన్ స్క్వేర్ ఏ ఈ రెండు ఓకే. బట్ ఇక్కడ 1 ఎందుకు వచ్చాయంటే ఇక్కడ మనకి 2 సైన్ ఏ కాస్ ఏ ఉంది కదా. ఇది చెప్తున్నాను చూడండి. 2 సైన్ ఏ కాస్ ఏ ఉంది కదా. కొసికెన్ ఏ 2 సైన్ ఏ కొసికెన్ ఏ ఉంది కదా. ఇక్కడ సైన్ ఏని ఎలా రాసుకోవచ్చు 1 బై కొసికెన్ ఏ కింద రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ కూడా కొసికెన్ ఏ ఉంది. సో ఈ కొసికెన్ ఏ క్యాన్సిల్ అయితే మనకి 2 ఇంటూ 1 2 మిగులుతుంది. అలాగే ఇక్కడ 2 ఇంటూ 1 ఇక్కడ 2 ఇంటూ 1 2 అయిందనమాట. ఓకేనా? నెక్స్ట్ కింద ఇక్కడ కూడా అంతే 2 కాస్ ఏ సీకెన్ ఏ అన్నాడు కదా. ఇది ఎలా వచ్చిందంటే కాస్ ఏ అంటే ఎలా రాసుకోవచ్చు 1 బై సీకెన్ ఏ కింద రాసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఇక్కడ పక్కన సీకెన్ ఏ ఉంది. సో ఈ సీకెన్ ఏ క్యాన్సిల్ అయితే మనకి 2 ఇంటూ 1 అలా ఈ 2 ఇంటూ 1 ఎలా వచ్చిందనమాట. సో దేర్ ఫోర్ ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈ ప్లేస్లో 1 రాసుకున్నాం. ఇక్కడ 2 ఇంటూ 1 2 ఇక్కడ 2 ఇంటూ 1 2 2 ప్లస్ 2 4 ఇది 1. ఓకేనా? సో ఇక్కడ కొసికెన్ స్క్వేర్ ఏని ఎలా రాసుకున్నాడు అగైన్ మళ్ళీ ఇక్కడ ఈ కొసికెన్ స్క్వేర్ ఏని ఐడెంటిటీ కొసికెన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అదే ఇక్కడ రాసుకున్నాడు. ఓకేనా? కొసికెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకున్నాడు. నెక్స్ట్ ఈ సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఏ ఇది కూడా డైరెక్ట్ ఐడెంటిటీ. సో దీని ప్లేస్లో ఇది రాసుకున్నాడు, దీని ప్లేస్లో ఇది రాసుకున్నాడు. సో ఇది 2 ఇంటూ 2 ప్లస్ 2 4. ఓకేనా? 2 ప్లస్ 2 4ని ఈ 4 ప్లస్ 4 4 ప్లస్ 1 7 7 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6 ప్లస్ 1 7. సో టోటల్ 7 మనకి క్వాడ్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఇదే మనకి ఆర్హెచ్ఎస్ మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. చాలా సింపుల్ సమ్ము బట్ రిపీటెడ్గా ఎక్కువ సార్లు వచ్చిన సమ్ము. నెక్స్ట్ 9th వన్ చూడండి. 9th వన్ ఏంటి మనకి కొసికెన్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెన్ ఏ మైనస్ కాస్ ఏ ఈక్వల్ టు 1 బై టాన్ ఏ ప్లస్ కాట్ ఏ. ఏంటి మనకి ఇది ఇచ్చాడు మనం ఆర్హెచ్ఎస్ చేస్తాం చూడండి. ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి కొసికెన్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెన్ ఏ మైనస్ కాస్ ఏ. ముందు కొసికెన్ ఏ ప్లేస్లో ఏం రాసుకున్నాడు 1 బై సైన్ ఏ కింద రాసుకున్నాడు. సైన్ ఏ కింద రాసుకున్నాడు. అలాగే సీకెన్ మాత్రం 1 బై కాస్ ఏ కింద రాసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ కాస్ ఏ కింద రాసుకున్నాడు. చూడండి
ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే సైన్ ఇంటూ సైన్ ఏ, సైన్ స్క్వేర్ ఏ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ. అలాగే ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. సరిపోయిందా? పైన చూడండి, పైన 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఏ. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ, ఐడెంటిటీ 1 నుంచి. ఓకేనా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను ఈ ఫార్ములా. ఓకేనా, కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకేనా, కాస్ని ఇలా ఉంచుకుని సైన్ ఇలా పంపిస్తే, అదే సైన్ ఇలా ఉంచుకుని కాస్ని ఎలా పంపిస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉందనుక 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నాడు. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఉందనుక దీని ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ రాసుకున్నాడు. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ కాస్ ఏకి పోద్ది, ఇక్కడ సైన్ ఏకి ఇక్కడ స్క్వేర్కి పోద్ది. ఓకేనా, స్క్వేర్ అంటే ఏంటి, కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ ఒక కాస్ ఏ ఉంది, పైన 2 కాస్ ఏలు ఉన్నాయి. సో ఇక్కడ కాస్ ఏకి ఇక్కడ కాస్ ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్గా మన టోటల్గా మిగిలింది ఏంటి, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇదే మనకు మిగిలింది. సో ఇది ఎల్హెచ్ఎస్ వచ్చింది. ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ కూడా ప్రూవ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏంటి, 1/tan a ప్లస్ కాట్ ఏ. చూడండి, tan a ప్లేస్లో ఏం రాసుకున్నాడు, ఇక్కడ సైన్ ఏ బై కాస్ ఏ రాసుకున్నాడు. అలాగే కాట్ ఏ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ రాసుకున్నాడు. రేషియోస్ రాసుకున్నాడు అంతే. చూడండి, ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసినట్టు మల్టిప్లై చేసాడు, ఫ్రాక్షన్స్ యాడ్ చేసినట్టు యాడ్ చేసాడు. చూడండి, ఫ్రాక్షన్స్ యాడ్ చేసినట్టు. సో సైన్కి కాస్కి ఎల్సిఎం చేస్తే సైన్ ఏ కాస్ ఏ వచ్చింది. సో కాస్తో ఎంత మల్టిప్లై చేయాలా, సైన్తో చేయాలా. సో పైన కూడా సైన్ ఉందనుక సైన్ ఏ ఇంటూ సైన్ ఏ, సైన్ స్క్వేర్ ఏ. అలాగే ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ రావాలంటే కాస్ ఏతో మల్టిప్లికేషన్ చేయాలి. సో పైన కూడా కాస్ ఏతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ అంతా 1. అదే 1/1 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో రెసిప్రోకల్ అయితే మనకి ఏమొస్తుంది, సైన్ ఏ బై కాస్ ఏ వస్తుంది. సో ఇక్కడ సైన్ ఏ బై కాస్ ఏ వచ్చింది, ఇక్కడ సైన్ ఏ బై కాస్ వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, దెర్ఫోర్ ఇట్స్ ప్రూవ్డ్ అనమాట. నెక్స్ట్ 10th వన్, లాస్ట్ వన్ చూడండి. లాస్ట్ వన్ మొత్తం 3 పార్ట్స్ మనం ఈక్వల్ చేయాలన్నమాట. ఈ పార్ట్ సాల్వ్ చేసి మనకి థర్డ్ పార్ట్ వచ్చేలా చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్నాడు. చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అంటే సీకెండ్ స్క్వేర్ ఏ, ఐడెంటిటీ నెంబర్ 2. నెక్స్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే కొసికెండ్ స్క్వేర్ ఏ. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సీకెండ్ స్క్వేర్ ఏ బై కొసికెండ్ స్క్వేర్ ఏ అంతే కదా. సీకెండ్ స్క్వేర్ ఏ అంటే ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ అగైన్ 1 బై కాస్ స్క్వేర్ ఏ కింద రాసుకోవచ్చు. ఓకేనా, అలాగే కాస్కి కొసికెండ్ స్క్వేర్ ఏ ఎలా రాసుకోవచ్చు, 1 బై సైన్ స్క్వేర్ ఏ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన రాసుకుంటే ఏమవుతాయి, 1 బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ రెసిప్రోకల్ అయితే సైన్ స్క్వేర్ ఏ బై 1. సో సైన్ స్క్వేర్ ఏ బై 1 క్యాన్సిల్ అయితే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఉంటుంది. ఇక్కడ రాసుకున్నాడు సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, దెర్ఫోర్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే టాన్ స్క్వేర్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ వాల్యూ ఎంత, టాన్ ఏ కదా. సో అదే ఇక్కడ రాసుకున్నాడు. ఇదే కదా ఈ పార్ట్ వచ్చింది మనకి. ఫస్ట్ని ఇదని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఈ పార్ట్ కూడా సాల్వ్ చేసి టాన్ స్క్వేర్ ఏ వస్తుందో లేదో చూద్దాం. చూడండి, 1 మైనస్ టాన్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ హోల్ స్క్వేర్ అన్నాడు. చూడండి, ఈ 1 మైనస్ టాన్ ఏని పైన అలా ఉంచుకున్నాడు, కానీ కిందకు వచ్చేటప్పటికి మాత్రం కాట్ ఏ ప్లేస్లో 1 బై టాన్ ఏ కింద రాసుకున్నాడు, కాట్ ఏ ప్లేస్లో. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ కదా, స్క్వేర్ అలా పెట్టుకోండి. నెక్స్ట్ కింద ఏమవుతుంది మనకి, అప్పుడు మనం నెక్స్ట్ ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే, కింద డినామినేటర్ ఏం చేసాడంటే టాన్ ఏ ఇంటూ 1 టాన్ ఏ మైనస్ 1 టాన్ ఏ మైనస్ 1 బై టాన్ ఏ. ఓకేనా, న్యూమరేటర్ మాత్రం యాస్టీస్ అలా ఉంటుంది. సో ఇప్పుడు 1 మైనస్ టాన్ ఏని అలా ఉంచుకొని దీన్ని పక్కకు తెచ్చుకుంటే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. అంటే టాన్ ఏ బై టాన్ ఏ మైనస్ 1. అంతేనా. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడంటే, ఇక్కడ 1 మైనస్ టాన్ ఏ ఉంది కదా, 1 మైనస్ టాన్ ఏలో మైనస్ని కామన్ తీసుకున్నాడు. మైనస్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది, టాన్ ఏ మైనస్ 1 అవుతుంది ఇంటూ టాన్ ఏ బై టాన్ ఏ మైనస్ 1. అంతేనా, ఇక్కడ టాన్ ఏ మైనస్ ఉంది, ఇక్కడ టాన్ ఏ మైనస్ ఉంది. రెండు క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది, మైనస్ ఆఫ్ టాన్ ఏ ఉంటుంది. మైనస్ ఆఫ్ టాన్ ఏ ఉంటుంది. మైనస్ ఆఫ్ టాన్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంతే కదా, ఇక్కడ అదే రాసుకుంటాం. ఇక్కడ మైనస్ టాన్ ఏ 1 మైనస్ టాన్ ఏ మైనస్ 1 రెండు క్యాన్సిల్ అయితే మనకి మైనస్ ఆఫ్ టాన్ ఏ హోల్ స్క్వేర్ ఉంటుంది. దేర్ఫోర్ మైనస్ టాన్ ఏ హోల్ స్క్వేర్ మీన్స్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇది టాన్ స్క్వేర్ ఏ వచ్చింది, ఇది టాన్ స్క్వేర్ వచ్చింది, మనకి కావాల్సింది వచ్చింది. సో దీంతో ఈ ఎక్సైజ్ క్లోజ్ అయిపోయింది, రెండు పార్ట్స్ ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఇన్ కేస్ ఇందులో మీకు ఏ సమ్స్ అయినా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా సరే మీరు కమెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో ఆ సమ్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను.